ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకరాచార్య విరచిత ఆత్మబోధ, ట్రాన్స్లేటెడ్ బై స్వామి నిఖిలానంద. 27వ రోజు, 23rd December 2020. Previously, it was stated that Atman is other than prana, mind and senses, because these are transitory and endowed with a beginning and an end. అక్కడ కాపే మేడం. Now verse 33. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ. ఏతస్మాత్ జాయతే ప్రాణో మనః సర్వేంద్రియాణి చ. ఈ విధంగా ప్రాణము, మనము, మనస్సు, సర్వేంద్రియాలు ఇలాగ పుడుతున్నాయి. జాయతే అంటే పుడుతున్నాయి. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వశ్చ ధారిణి. అది అంటే అలాగే వాయు, జ్యోతి, ఆపహ అంటే నీరు, పృథ్వీ ఇవన్నీ కూడా అంటే ఈ పంచభూతాలతో విశ్వం తయారైంది. From it, I capital madam, from it are born breath, mind and all organs of sense, ether, air, light, water and earth, which is the support of all. ఓకే, అంటే అందులోంచి అంటే ఇచ్చింటే ఆ పరమాత్మ తత్వంలోంచి సమస్తము జనించే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, శరీరం సమస్తం. అదే విధంగా ఈ 5 పంచభూతాలు దేంతో అయితే పృథ్వీ తయారయ్యిందో అవి కూడా దాంట్లో నుంచి ఉద్భవించి. The word it represents Brahman, which is one with the soul. ఇట్ అన్నది క్యాపిటల్ లో ఉందంటే పరబ్రహ్మ స్వరూపం. The word born means, that is to say, projected through the power of Maya. అది అంటే పుట్టడం అంటే లేదు కదా, ప్రొజెక్టెడ్ పవర్ ఆఫ్ మాయ నుంచి అది బాసిల్లుతున్నది, ఉన్నది అని మనకు అనిపిస్తుంది. The word breath means prana or the source of action. అంటే తెలుసు కదా మనకి, బ్రెత్ అంటే ప్రాణం, అంటే శ్వాస, అదే అన్ని పనులకి కారణం. Mind means the organ of thinking. మనస్సు కోసం మనకు తెలిసింది ఆలోచన, మనస్సుగా మనం అంటున్నాం. The text is a quotation from Mundakopanishad, that is, the true nature of the soul described through a negative method. అది ముండకోపనిషత్తులో ఆత్మతత్వాన్ని నెగటివ్ అంటే నా ఇతి అని చెప్పబడుతుంది. Verse 34 madam. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః. ఆత్మతత్వ లక్షణాలు చెప్తున్నాడు. అది నిర్గుణమైనది, ఒక్కొక్కటి చెప్పండి. నిర్గుణం, నిర్వికల్పమైనది, నిరంజనమైనది, నిష్క్రియం. నిర్గుణో నిష్క్రియో, అక్కడ పనులేమీ ఉండవు, క్రియలు అతీతంగా ఉన్నది, నిత్యంగా ఉంటుంది. నిర్వికల్పో నిరంజనః, నిర్వికల్పంగా అంటే స్టాప్లెస్ గా ఉంటుంది. నిరంజనః అంటే అది నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. నిర్వికారో నిరాకారో, వికారాలు ఏమీ లేకుండా, ఆకారం ఏమీ లేకుండా ఉంటుంది. నిత్యముక్తోస్మి నిర్మలః, అది నేను నిత్యముక్తుడుగా నిర్మలుడుగా ఉన్నాను. I am without attributes and action,
eternal and pure, free from stain and desire, changeless and formless, and always free. అంటే నా అసలైన తత్వం ఆత్మతత్వం అయి ఉంది, దానికి ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. నేను ఏ వికారాలు ఏ మార్పులు లేకుండా స్వేచ్ఛగా ముక్తుడుగా ఉన్నాను. Attributes and action. Attributes means such as sattva, rajas and tamas, which inhere in prakriti. ప్రకృతిలో ఉన్న సత్వరజస్తమ గుణాలన్నీ నాకు ఆపాదించబడుతున్నాయి, అవి నాకు లేవు. Action means Atman is free from activity because it is other than the body, the senses and the mind. ఇది మనకు అర్థమైంది. ఆత్మకి ఏ రకమైనటువంటి పని అన్నది ఉండదు, ఎందుకంటే అది పనులు చేసేటటువంటి శరీరానికి ఇంద్రియాలకి భిన్నంగా ఉంది. It is eternal because it is unaffected by time, space and causality. ఇది శాశ్వతమైంది, ఇది మన దేశకాల కారణ కార్యాలతోటి ఏమీ కూడా ప్రభావితం అవ్వదు. It is always free because the apparent bondage is falsely superimposed on Atman. ఇది ఎప్పుడు స్వేచ్ఛగా ఉంది. మనం మనం అంటే సీమింగ్లీ ఉన్న ఈ బాండేజ్ బంధవానికి దానికి ఉందని మనం ఆపాదిస్తున్నాం, కానీ ఆత్మకి ఏ బంధం లేదు. The all pervasive and transcendental nature of the soul emphasized as follows. అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ తత్వం నొక్కి ఒక్కానిస్తున్నారు ఈ విధంగా. verse 35 madam. Aham akashavat sarve. ఆకాశంలాగా నేను అంతటా ఉన్నాను, సర్వస్వం అయి ఉన్నాను. బహిరంతర్గతోచ్యుతః. లోపల బయట అంతటా ఉన్నాను. సదా సర్వ సమసిద్ధో. అందుకని పూర్తిగా చదవండి. సదా సర్వ సమసిద్ధో నిస్సంగో నిర్మలోచలః. అంటే నేను సర్వాన్ని సమస్తంతో చూస్తూ నిస్సంగుడినై, అంటే అన్ని అక్కడ సమమే, నిస్సంగుడిని నిర్మలుండి అయి ఉన్నాను. అంటే ఆత్మతత్వం యొక్క లక్షణాలు. మూమెంట్ ఏమీ లేదు అక్కడ. I fill all things inside and out like the ether. అన్ని అంతర్బహిష్ట, అక్కడ పురుష సూక్తంలో అక్కడ వస్తుంది కదా, అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంటే లోపల బయట అంతా అదే స్థితి అయి ఉన్నాను. Changeless and the same in all. మార్పు ఏమీ లేకుండా అంతటా ఒకేలా సమత్వంతో ఉంది. I am pure, unattached. నేను పవిత్రంగా ఉన్నాను, దేనితో బంధం లేకుండా ఉన్నాను. Stainless and immutable. ఏ మచ్చ లేకుండా అంటే నాశరహితంగా ఉన్నాను. Individual words madam. Fill all etc. means the soul or Brahman is present in all things as existence, luminosity and bliss. అన్నిటికీ అతీతంగా స్వేచ్ఛగా బ్రహ్మ ఉంది, ఫ్రీ అంటే. అందేమో అన్ని వస్తువులకి అతీతంగా లూమినాసిటీ అంటే సర్వమైనటువంటి ప్రకాశంతో ఉన్నది. ఇంకా లూమినాసిటీ తోటి అంటే అదే దాని లక్షణాలన్నీ మళ్ళీ చెప్తున్నారు అనమాట. అంటే ముఖ్యంగా అన్నిటికీ అతీతంగా ఉన్నది, స్వేచ్ఛగా. ఫిల్ ఆల్ ది మేడం ఇక్కడ ఫిల్ ఆల్ ఓకే, అంతటా వ్యాపించింది. ఇవన్నీ మనకు తెలుస్తున్న అర్థాలే, మరొకసారి చదివేద్దాం. It is changeless because though the soul is present in all things, yet the change in their forms cannot affect it.
అంటే అది అది మాత్రం అంతటా అది ఉన్నా సరే రూపాల్లో ఉన్నటువంటి మార్పులు దానికి ఏది కూడా ప్రభావితం చేయవు, దాన్ని ప్రభావితం చేయవు. To exist on account of Maya like an illusory snake in a rope. ఈ రూపాలు మాయ వల్లే మనకు కనిపిస్తున్నాయి. ఎలా అంటే ఒక తాడులో పాము ఎలా కనిపిస్తుందో లేని పాము, అలాగే లేని రూపాలు మాయ కారణంగా మనకు కనిపిస్తున్నాయి. It is same in all as their inmost spirit. ఇది అందరిలో సమంగానే ఉంది, అంతటిలో వాటిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వంగా. Next, madam. Now are described the nature of that or Brahman and its identity with thou or the individual soul. అంటే దట్ అంటే ఆ పరమాత్మతత్వం, బ్రహ్మం. దౌ అంటే అది నీ అంటే ఎలా అయితే వ్యక్తిగతమైన ఆత్మతోటి కలిసి జీవాత్మగా ఉంది, అది చెప్తున్నారు వాళ్ళు. Verse 36, madam. నిత్య శుద్ధ విముక్తై కమఖండానంద మద్వయం. అంటే సింగిల్ ఫ్రేజ్ మేడం. నిత్య శుద్ధ విముక్తై కమఖండానంద మద్వయం. ఒకసారి నిత్యం నిరంతరంగా శుద్ధంగా అంటే పవిత్రంగా ఉంటుంది. తర్వాత విముక్తై ఫ్రీగా స్వేచ్ఛగా ఉంది. సమఖండాయుక్త ఖండానందం అద్వయం. ఖండ ఆనందం, అద్వయం అంటే అది అఖండంగా ఉంది. సమఖండ అంటే అఖండంగా ఉంది, ఆనందంగా ఉంది, అద్వయంగా అంటే రెండు లేకుండా ఒక్కటిగా ఉంది. సత్యం జ్ఞానం అనంతం. సత్య స్వరూపమై జ్ఞాన స్వరూపమై అనంతంగా ఉంది. యత్ పరం బ్రహ్మాహమేవ తత్. ఏదైతే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే ఉన్నాను, దాని లక్షణాలు చెప్పారనమాట. మీనింగ్ ఐ ఆమ్ వెరీలీ దట్ సుప్రీం బ్రహ్మన్ విచ్ ఈస్ ఇటర్నల్, స్టెయిన్లెస్ అండ్ ఫ్రీ. నేను ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని, అదే ఇందాక చెప్పిన ఏ రకమైనటువంటి మచ్చలు లోపాలు లేకుండా ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను. విచ్ ఈస్ వన్, ఇండివిజిబుల్ అండ్ నాన్ డ్యూయల్. అది ఏ రకమైన ఖండాలు, ఇండివిజిబుల్ అంటే ఖండించలేకుండా అఖండంగా ఉన్నది, రెండు కాదు, ద్వైతంగా లేదది. And which is of the nature of bliss, truth, knowledge and infinity. ఆనందం, సత్యం, అనంతం, దాని స్వభావాలు. Stainless means free from ignorance and its effect. బ్రహ్మానికి పట్టిన మచ్చలు అంటే ఏంటి? అజ్ఞానం, అలాంటి అజ్ఞానం వల్ల వచ్చిన ఫలితాలు దానికి ఉండవు. It is free from relativity characterized by birth, death and other changes. అంటే అక్కడ స్వేచ్ఛ అంటే ఏమిటి అర్థం? జనన మరణాలు మొదలైన మార్పులు ఏవి లేకుండా ఉంటుంది అని. It is one, unlimited by the existence of another entity of its own kind. ఇది ఒకటిగా ఉంది, అన్లిమిటెడ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అది ఒకే ఏకరూపంగా ఉంది. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అది ఆ పదం వీళ్ళు రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ప్యూర్ అన్నదానికి అన్స్టెయిన్డ్ అని చెప్పారు, పవిత్రం అంటే మచ్చలేదు అని చెప్తున్నారు. అలా చెప్పే వాళ్ళ దీని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఇట్ ఈస్ వన్ అంతవరకు అర్థమవుతుంది మేడం. అన్లిమిటెడ్ బై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అందుకే నేను అది ఏంటంటే శ్లోకంలో ఉన్న పదాలకు అర్థం చెప్పేస్తున్నాను. అంటే శ్లోకం మనకి క్లియర్ గానే ఉంది,
అర్థమే ఇలా చేస్తుంది కదా. ఎస్ మేడం. అంటే కొంచెం నెగిటివ్ సెన్స్ లా వస్తున్నట్టుగా అనిపిస్తుంటే ఇప్పుడు పవిత్రము అని చెప్పడానికి అన్టెయింటెడ్ అని చెప్తున్నారు, అంటే మచ్చలేంది అని. అక్కడ మచ్చలేంది అనేది కరెక్ట్ కాదు, పవిత్రము అన్న వర్డ్ కరెక్ట్. మచ్చలేంటి అక్కడ అలా. ఇట్ ఈస్ ఇండివిజిబుల్ బికాస్ త్రీ కైండ్స్ ఆఫ్ డివిజన్ ఆర్ డిస్టింక్షన్ ఆర్ నోటీస్డ్ ఇన్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్. అది అంటే 3 రకాలైనటువంటివి డివిజన్స్ అంటే విభాగాలు సామాన్యంగా కనిపించే వస్తువుల్లో ఉంటాయి. ఇది దానికి అలాంటివి లేవు. ఇంకా ఉంది మేడం, ద డిస్టింక్షన్ దట్ మార్క్స్ వన్ స్పీషీస్ ఫ్రమ్ అనదర్ such as between a horse and a cow. The distinction between the distinction that marks one species from another. ఒక తెగ నుంచి మరొక తెగను వేరు చేసేటటువంటి వేరుతనం, like between a horse and a cow. అక్కడ దేని కదా అంటే ఒక హార్స్ ని కౌని ఎలా అయితే వేరు చేయగలమో అంటే అది అన్నిటికీ భిన్నంగా ఉంది అని చెప్తున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉదాహరణ కంటే ఒక్క హార్స్ అండ్ కౌ ఎందుకు ఇచ్చారు మేడం? అంటే హార్స్ కి కౌకి ఉన్న భేదం ఎలా తెలుసుకోగలమో ఈ మెటీరియల్ కి బ్రహ్మానికి ఉన్న భేదం అలాగని అది వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. The distinction between two members of the same species, such as between a red and a white horse. అది ఒక రెడ్ ఒక వైట్ హార్స్ కి మధ్యలో ఉన్న భేదం అని చెప్పడానికి ఇలా చెప్తున్నారు, వర్ణిస్తున్నారు. And the distinction between the different parts of one being, such as between the head, tail and legs of a horse. ఆ డిస్టింక్షన్ ఇన్ని రకాలుగా అంటే అది ఏ రకమైనటువంటి ఖండాలతో విభజించబడి లేదు. అంటే ఒకే శరీరంలో తల తోక అని అలాంటివి ఏమీ కూడా లేకుండా ఉందని అవన్నీ మనకు బోధపడుతున్నారు. ఇంకా దాన్ని ఎక్కువ చేసిస్తున్నారు కదా. అది అని అసలు ఎందుకని చెప్పడం, అందులో ఏ భేదం లేదు, ఏకమాత్రంగా ఉంది. ముందర హార్స్ జాతి నుంచి కౌ జాతి నుంచి హార్స్ జాతి వేరు చేశారు. అంటే తర్వాత మనం ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఇలాంటి ఎగ్జాంపుల్స్ వల్ల ఏంటంటే మనసులు బంధమైపోతాయి వీటి దగ్గర. లేదు అని చెప్పడం. ఎస్ మేడం. No division or distinction of any kind is possible in Atman. ఇది బాగుంది. ఆ మాట చాలు కదా. ఏ రకమైనటువంటి భేదము అన్నది ఆత్మలో లేదు. అందులో ఏ రకమైన తేడాలు ఉండకుండా ఏకరూపంగా ఉంటుంది. Because it is one without a second, partless and homogeneous consciousness. ఇది ఒకటే, రెండోది లేదు దీనికి. హోమోజీనియస్ ఏకరూపంగా ఉంటుందంతా, అలాంటి చైతన్య స్వరూపం. Next word, it is non-dual because unlimited by the existence of an entity of a different kind. ఇది రెండు లేవు దీనికి, ఎప్పుడు కూడా అంటే అనంతంగా ఉంటుంది అనమాట. మరొక దానితోటి దీనికి అధితుల్యమైనది ఏమీ లేదు. Truth etc. The word truth etc. means a quotation from Taittiriya Upanishad. That is, the knowledge of the identity of Brahman and Atman above stated, when intensified by long reflection, destroys ignorance and its effects. అంటే పై చెప్పినట్టుగా ఒక జీవాత్మని మనం అనుకున్న దానికి బ్రహ్మానికి ఉన్న తేడాలు డిస్టింక్షన్ అనే అప్పుడు ఏంటంటే మన అదంతా కూడా క్లారిటీ ఇస్తుంది అనమాట. ద డిస్టింక్షన్ బిట్వీన్ ద ఆత్మన్ అండ్ బ్రహ్మన్ మరొకసారి చదవండి. The knowledge of the identity of Brahman, when intensified by long reflection,
destroys అంటే ignorance. అది ఎక్కువసేపు పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని అది నశింపజేస్తుంది. ఎంతవరకు నేను ఒక ఆత్మని పరిమితంగా ఉన్నాను అన్న భావాన్ని, ఆ ఆత్మతత్వం ఏమిటి అని తెలుసుకోవడం వల్ల ఆ అజ్ఞానం తొలగిపోతుంది. Verse 37, madam. ఓకే, Evam ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఇదంతా కూడా ఆత్మతత్వాన్ని చెప్తున్నారు కదా. ఆత్మతత్వాన్ని చెప్తూ ఉండడం వల్ల, అది వినడం వల్ల మనకేం తెలుస్తుంది? ఓహో, ఆత్మ అనంతమైనది, అఖండమైనది, నిర్వికారమైనది, నిశ్చలమైనది, అది అంతటా వ్యాపించింది, అన్ని సమయాల్లో ఉంటుంది, మృత్యు లేదు. ఓహో, అదా నేనై ఉన్నాను అనేది తెలుస్తూ ఉంటే నేను ఈ జీవాత్మనన్న భావం పోగొట్టుకోగలుగుతాను అని దాని భావం. ఓకే, verse 37. Evam nirantarabhyasta brahmaivas nirantarabhyasta చదవండి. బ్రహ్మైవాస్మీతి వాసన. ఇలా నిరంతరం మనం ఆ పరబ్రహ్మతత్వాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, నేను బ్రహ్మనే, బ్రహ్మైవ అస్తి ఇది బ్రహ్మ అంటే నేను బ్రహ్మనై ఉన్నాను అని, అది అన్ని వాసనలు పోయి అది మిగులుతుంది. ఒక్కటే నిరంతరం పరబ్రహ్మతత్వాన్ని. హరత్య విద్యా విక్షేపాన్ రోగానివ రసాయనం. అవిద్య, విక్షేపం, రోగం అంటే శరీరక రోగం కాదు, ఇలాంటి అన్ని రకాల అవిద్య వల్ల వచ్చిన ఉత్పత్తి అయినటువంటి అవన్నీ కూడా పోతాయి దీనివల్ల. అంటే రసాయనం అంటే ఇవన్నీ కలగాపులగంగా ఉన్న కలిసినవన్నీ కలిసి అదంతా పోతుంది, కేవలం ఆత్మతత్వం తెలుసుకోవడం వల్ల అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ది ఇంప్రెషన్ ఆఫ్ ఐ యామ్ బ్రహ్మన్ thus created by uninterrupted reflection destroys ignorance and its distractions, as rasayana medicine destroys diseases. డిసీజెస్ అన్ని కూడా మెడిసిన్ తో పోయినట్టుగా ఈ మెడిసిన్ ఏంటంటే పరబ్రహ్మతత్వం తెలుసుకోవడం వల్ల ఇవన్నీ పోతాయి. The word uninterrupted represents this uninterrupted reflection should be practiced for a long time with a loving heart. ఈ అన్ఇంటరప్టెడ్ అంటే ఏమాత్రం కూడా మధ్యలో స్టాప్ లేకుండా ఉన్నది అని. ఇది ఒక రకమైన ప్రేమ హృదయంతో మనం చేస్తే మంచిది, అది అనంతంగా ఉంది అని. Rasayana medicine is a class of Indian medicine chiefly prepared from mercury and sulfur and reputed to contain the secret of rejuvenation and longevity. ఒకప్పుడు రసాయనం అని వర్షం, ఇప్పటికే ఉన్నాయి చాలా రసాయనాలు, ఇప్పుడు అందులో మెర్కురీ వేయట్లేదు, కానీ మెర్కురీ సల్ఫర్ కలిసి అది ఇవ్వడం వల్ల రసాయనం తయారై అది ఎక్కువ కాలం జీవించేటట్టుగా చేసేది. Through long and uninterrupted reflection, a wise man feels as vivid and intense an identity with Atman as an ignorant person with the body. జ్ఞానం తెలిసిన వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఆత్మతోటి అంటే ఈ జీవాత్మతోటి నేను ఉండడం అన్నది ఒక అజ్ఞానము అనేది ఆయన గ్రహిస్తాడు ఆత్మతత్వం తెలిసాక. Yogic disciplines for the purpose of creating the impression of identity. Verse 38, madam. నేను చదువుతాను. మేడం, వివిక్త దేశ ఆసీనో విరాగో విజితేంద్రియ. వివిక్త దేశ ఆసీనం అంటే అన్ని ప్రదేశాలలో వివిధమైన ప్రదేశాలలో ఉన్నది. ఆసీనమైంది ఉండడం.
విరాగో విజితేంద్రియ. విరాగో ఏ రాగాలు లేకుండా విజితేంద్రియ ఇంద్రియాలన్నిటినీ జయించి. భావయేదేకమాత్మానం. ఏకమాత్మాను ఒక్క ఆత్మతత్వాన్ని భావించమని. తమనంత మనన్యధీహి. తమనంత మనన్యధీహి. తమ అనంత అనన్య ధీహి. ఆత్మతత్వం అనేది అంటే తమం అంటే ఆ చీకటి, అనంతం. అది తమం అనేది అనంతం అని కూడా అనొచ్చు. అది అనంతమైనదని. తర్వాత తమనంత మనన్యధీహి. అనన్యధీహి అనన్యం, దేనికి కూడా అన్యంగా ఉంది అని, అంటే అన్నిటికంటే వేరుగా ఉన్నదని. ధీహి అంటే అంటే అది మామూలుగా ధీహి అనేది ధైర్యానికి సింబల్. దాని ట్రాన్స్లేషను, సిట్టింగ్ ఇన్ ఎ సాలిటరీ ప్లేస్, freeing the mind from desires and controlling the senses, meditate with unswerving attention on the infinite Brahman, infinite Atman, which is one without a second. అదే జితేంద్రియం అంటే ఇంద్రియాన్ని జయించి ఒక మంచి దూరంగా ఒక మంచి ప్లేస్ లో ఆ పరబ్రహ్మ తత్వం, అది అనన్యము అంటే ఒకే ఒకటిగా ఉన్న దాన్ని మెడిటేట్ చేయమంటున్నారు. ఆ తత్వం మీద ధ్యానించమంటున్నారు. One etc. అంటే మీనింగ్, దట్ ఈస్ టు సే the Lord and the essence of all that exists are the same as the self. అది అంటే అది ఒక్కటిగానే ఉన్నది. ఇక్కడ ఆ మొత్తం ఎన్ని భిన్నమైనవి ఉన్నా అది ఒకటిగా మాత్రమే ఉంది. Atman or the self is the unchanging consciousness which is the witness of the gross experiences of the senses during the waking state, జాగరూక అవస్థలో ఇంద్రియాలు అవి పర్సీవ్ చేసినటువంటి విషయాలన్నిటికంటే అది అతీతంగా ఉంది. gross witness of the gross experiences of the senses during the waking state, that subtle experiences of the mind during the dream state. అంటే వేకింగ్ స్టేట్ లో ఉన్న అనుభూతులకి, అటువంటి వాటికి స్థూలమైన అనుభూతులన్నీ ఉంటాయి. ఇంద్రియాలు మనస్సుతో ఉన్నవి, ఆ వాటికి అతీతంగా ఉంది. అలాగే నిద్రలో ఉన్నటువంటి సూక్ష్మతరమైన అనుభవాలకు కూడా అది అతీతంగా ఉంది. And a blissful experience characterized by absence of the subject-object relationship during the state of dreamless sleep. అంటే నిద్ర అంటే కళలు లేకుండా ఉన్నటువంటి గాఢ నిద్రలో ఉన్న ఆ స్థితి కంటే కూడా ఇది భిన్నంగానే ఉంది. The Vedantic teachers recommend the disciplines of yoga for the actual attainment of self-knowledge. యోగాని వేదాంతులు గురువులు ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞానం పొందడానికి యోగా చాలా ముఖ్యమైనది అని. Mere study and discussion only indicate the existence of Atman. మియర్ స్టడీ అంటే అధ్యయనం చేయడం వల్ల, డిస్కషన్ ఓన్లీ ఇండికేట్ కేవలంగా చదవడం, అధ్యయనం చేసి చర్చించడం వల్ల ఆత్మ ఉంది అనే మనకు తెలుస్తుంది. కానీ అటైన్మెంట్ అన్నది ఇవి ప్రాక్టీసులు చేసి అది తర్వాత వస్తుంది. ఇంకా అయిపోయిందా అది? అది అయిపోయింది అంతే. అది నెక్స్ట్ శ్లోకాకి కనెక్టింగ్ లైన్ ఒకటి ఇచ్చారు. కాదు అంటే కేవలంగా అధ్యయనం చేయడం అనేది లేదా డిస్కషన్ వల్ల ఆత్మతత్వం కంప్లీట్ గా అనుభవంలోకి రాదు. అది ఉన్నాదని ఒకటే మనకి తెలుస్తుంది.
How is meditation on the unity of Jiva and Brahman possible when the manifold phenomena are perceived all around? అంటే జీవుడిని బ్రహ్మాన్ని మనం ధ్యానం చేసినంత మాత్రంలో బ్రహ్మతత్వం ఎలాగ తెలుసుకోగలం? ఎందుకంటే చుట్టూ ఎన్నో రకాల వైవిధ్యాలతో అంతా ఉంది కదా. శ్లోక ఆత్మన్యేవాఖిలం దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీః. ఆత్మన్య ఒక్కొక్కటి. ఆత్మన్యేవాఖిలం, అఖిలం సమస్తము కూడా ఆత్మన్యేవ ఆత్మయై ఉంది. దృశ్యం ప్రవిలాప్య ధియా సుధీః. దృశ్యం అంటే కనబడేది, అపారెంట్లీ విజిబుల్ అని. ప్రవిలాప్య ధియా ధియా సుధీః. దానికి సరిగ్గా అంటే కనబడేది కానిది అన్నమాట, దానికి కూడా అతీతంగా ఉంది. నెక్స్ట్ లైన్ భావయేదేకమాత్మానం నిర్మలాకాశ వత్సదా. ఎప్పుడు కూడా అంటే ఇన్ని రకాలైనటువంటి భిన్న భిన్నటువంటి వస్తువుల మధ్య మనం ఉన్నాం అంటే ఈ జగత్తు ఎన్నో భిన్న భిన్నమైన పదార్థాలతో తయారు చేయబడింది అని మొదట్లో ఏం చెప్తుంది. అయినా సరే ఇవన్నిటిలో ఉన్న ఆత్మతత్వాన్ని భావయేత్ అంటే భావించండి, సదా అంటే ఎల్లప్పుడూ ఒకే ఒక ఆత్మతత్వం, అది ఆకాశంలాగా నిర్మలంగా ఉన్న ఆత్మతత్వాన్ని ధ్యానం చేయమని చెప్తున్నారు. అప్పుడు ఏం చదువుతుంది అంటే ఈ భిన్నత్వాలన్నీ డిజాల్వ్ అయిపోతాయి. The wise one should intelligently merge the entire objective world in Atman alone and constantly think of that Atman as the stainless sky. అంటే ఇదే విషయం మళ్ళీ చెప్పారు. అంటే జ్ఞానులు ఏం చేస్తారంటే సమస్తము ఆత్మతత్వంగా చూస్తూ ఎలా అయితే నిర్మలమైనటువంటి ఆకాశం అలా వాళ్ళు భావిస్తూ ఆత్మతత్వాన్ని ధ్యానిస్తారు. Word by word explanation. Intelligently meaning through intelligent discrimination. దానికి అర్థం మనకు తెలుస్తుంది కదా, ఇంటెలిజెన్స్ తోటి బుద్ధితోటి. మర్జ్ అన్న దానికి ఒక పెద్ద పారాగ్రాఫ్ రాశారు. మర్జ్ అంటే ద ఎంటైర్ సెన్స్ పర్సీవ్డ్ వరల్డ్ ఈజ్ ఫాల్స్లీ సూపర్ ఇంపోజ్డ్ ఆన్ ఆత్మన్ సెమికోలన్. ఇదే మళ్ళీ దానికి ఎందుకు అంత ఎక్కువ చెప్తున్నారంటే మనం ఎన్ని రకాలుగా ప్రాపంచికమైనటువంటి ఇంద్రియ విషయాలతో చూసినవన్నీ కూడా ఆత్మగా మనం భావిస్తాం. It is one with the substratum as the snake is one with the rope in the illusion of the snake seen in the rope. అంటే తాడులో పాముని చూసినప్పుడు ఆ పాము తాడు అసలు పాము అన్నది లేదు. ఎలా అయితే అంతటికీ ఆధారంగా ఉన్న పరబ్రహ్మతత్వమే ఈ పదార్థాలన్నింటిలో ఉంది. మనం పదార్థాలుగా ఉన్నాయని చూడడం పాములాగా భ్రమించడం వల్ల వచ్చింది. మన అజ్ఞానం వల్ల ఉన్న భ్రమ వల్ల ఈ పదార్థ జ్ఞానం మనకు వచ్చింది, కానీ అసలు దాని లోపల ఉన్న ఆత్మతత్వం ఒకటే. The substratum alone is real, and the thing that is superimposed and seen on account of the association of a name and a form is in essence non-different from it. దానికి ఆధారమైన ఆత్మతత్వం ఒకటే సత్యం. రూపనామాలతో ఉన్నవన్నీ అది దాని లోపల ఉన్న ఆత్మతత్వాన్ని ఆ రూపనామాలతో ఉన్నది అది ముఖ్యం కాదు, అది వేరేగా ఉంది, అది అజ్ఞానంతో కనబడుతుంది. Through the help of such reasoning, the discriminating aspirant should realize the utter non-existence of the world apart from Atman, అంటే ఇలాంటి ఒక రీజనింగ్ తో మనం ఏం చేయాలంటే ఈ కనబడుతున్న జగత్తంతా కూడా పరబ్రహ్మ తత్వమే, నాకు ఇలా కనబడేది
అది నిజం కాదు, రూపనామాలు సత్యం కాదు, దాని లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ చైతన్యమే సత్యమైనది అని సాధకుడు నిరంతరాయంగా ధ్యానం భావించాలి. ఎన్ని ఆబ్జెక్ట్స్ చూసినా దాని లోపల ఉన్నది మనం భావించాలి. And thus merge the universe in Atman, which is the same as Brahman. అది మళ్ళీ అంటే మనకి ఏమని మొత్తం ఇదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే, ఇవి అసలు లేనే లేవు, ఇవి బాహ్యంగా మన ఇంద్రియాలతో కనిపిస్తున్నా వీటికి అస్తిత్వం లేదు. ఎలా అయితే పాములో ఉన్న తాడుకు అస్తిత్వం లేదో వీటికి ఏమీ అస్తిత్వం లేదని నిరంతరాయంగా దానికి మూలమైన జగత్తుకు మూలమైన పరబ్రహ్మతత్వాన్ని ధ్యానించాలి. ఇదంతా పరబ్రహ్మతత్వమే అందులో విలీనం చేసి అంటే అలా చూడగలరు. చూడడం మర్జి అంటే అర్థం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ వచ్చి వాటిని ఎక్కడో కలిపిడం కాదు, ఇవి కావు, ఇదంతా పరబ్రహ్మతత్వమే అని చూడడం. అది అంత పారాగ్రాఫ్ ఆన్ మర్జన్ అయిపోయింది. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్కై. స్టెయిన్లెస్ స్కై as is the case with the clear autumn sky, in which the various fantastic forms created by clouds during the rainy. ఒక ముక్కలా రెండు ముక్కలు చెప్పాలంటే మేఘాలు లేని ఆకాశంలా నిర్మలంగా ఉంటుంది. దెన్ అది అయిపోయింది ఆ శ్లోకం తాలూకు. ఇది నెక్స్ట్ శ్లోకం కనెక్టింగ్. హౌ డస్ ద నోవర్ ఆఫ్ సుప్రీం రియాలిటీ లివ్? అంటే జీవన్ముక్తుడు ఏ విధంగా జీవిస్తాడు తెలుగు చెప్పుకోవాలంటే ఆ మొత్తం అది ఆత్మజ్ఞానం తెలిసిన వ్యక్తి ఆయన ఏమంటాం, జీవన్ముక్తుడు అంటాం. ఆయన ఎలా జీవిస్తాడు? శ్లోకం. రూపవర్ణాదికం సర్వం విహాయ పరమార్థవిత్. అన్నిటినీ ఆయన రూపవర్ణాలన్నిటినీ పరమాత్మతత్వంగా ఫీల్ అవుతాడు. విత్ అంటే అలాగా. రూపవర్ణాదికం సర్వం విహాయ అంటే వదిలేయడమా? విహాయ అంటే అదే వాటన్నిటికీ విహాయ కామాన్ని అంటే అంతే కదా, వదిలేయడం. పరమార్థవిత్. నెక్స్ట్ లైను. లక్ష్మి కట్ అయిపోయింది. ఏంటి కట్ అయిపోతున్నది, వినిపించడం లేదు. విహాయ అంటే అది చెప్పాను కదా, తర్వాత నేనేం మాట్లాడలేదు. సరే చదువుతామని చూసుకున్నాను. ఎందుకంటే రూపనామాలకి అతీతంగా ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని జ్ఞాని చూస్తాడు జీవన్ముక్తుడు అని చెప్తున్నారు. పరిపూర్ణ చిదానంద స్వరూపేణావతిష్ఠతే. ఆయన ఎందులో ఉంటాడు? పరిపూర్ణమైన చిదానంద స్వరూపంలో తిష్టతి అంటే ఉంటాడు, కూర్చుంటాడు అక్కడే. అంటే అర్థమైంది, అందులోనే తను స్థిరంగా ఉంటాడు, తన ప్రజ్ఞను నిలిపి. He who has attained the supreme goal discards all such objects as name and form and dwells as the embodiment of infinite consciousness and bliss. అన్నిటినీ ఆ పరబ్రహ్మ చైతన్యంగానే. లక్ష్మి తగ్గిపోతున్నది వాయిస్. నేను దగ్గరలోనే పెట్టుకుని మాట్లాడుతున్నాను. కొంచెం ఏమో మరి సిగ్నల్స్ లో ప్రాబ్లం ఏమో కొంచెం. అంటే అన్ని వస్తువులలోని పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తాడు ఆయన. అవును, అదే మీనింగ్ అంటే ట్రాన్స్లేషన్ అదైంది. నెక్స్ట్ ఒక్కొక్క వర్డ్ మీ మొదలు పెట్టారు. డిస్కార్డ్స్ అన్న దానికి పారాగ్రాఫ్ ఇచ్చారు మీనింగ్. That is to say, merges all these illusory superimpositions in the substratum of Brahman. అంటే ఇవన్నీ మనం ఏవేవి ఆపాదించేమో అవన్నిటినీ ఆయన దానికి ఆధారంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తాడు. నామరూపాలని ఇవన్నీ మనం ఆపాదిస్తున్నాం, స్వభావాలు, వీటికి అన్నిటికీ ఆధారం అంటే దేనికి? వస్తువులకి. అయితే ఆ వస్తువులన్నిటికీ ఆధారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని జ్ఞాని చూస్తాడు. వీటన్నిటినీ ఆయన వేసి పట్టించుకోడు.
కాబట్టి వాటన్నిటికీ అతీతంగా ఉన్నదాన్ని చూస్తారు. All that exists is really Brahman, full stop. అది అసలు అన్ని ఉన్నదంతా కూడా ఒక్క పరబ్రహ్మ స్వరూపమే, ఇంకేమీ లేవు. This is no doubt true for both the illumined and the ignorant. ఇది నిస్సందేహంగా అజ్ఞానులకి జ్ఞానులకి తెలిసినది. అజ్ఞానులకు ఎలా తెలుస్తుంది? చెప్తున్నారు కదా, అంటే కి ఇల్యూమెంట్కి అంటే అక్కడ చెప్పింది అట్లా. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం, అనుభూతి లేకపోయినా తెలుస్తుంది కదా, బికాజ్ ఆఫ్ ద నాలెడ్జ్. అది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం. But the ignorant, owing to illusion, believe in the reality. But the ignorant, owing to illusion, believe in the reality of names and forms, and thus see the relative world in place of Brahman. అజ్ఞానం ఇది నిజము అని అనుకుంటారు, అది పరబ్రహ్మ స్వరూపం అని అనుకోరు. ఈ కనపడే జగత్తే సత్యం. అంటే ఇక్కడ తెలిసే అది పరబ్రహ్మ స్వరూపం కాదు, జగత్ అందరికీ తెలుస్తుంది. Vedantic discipline aims at discarding the illusory notion of multiplicity. మళ్ళీ అదే చెప్తున్నారు. వేదాంతం ఏం చెప్తోందంటే ఇన్ని లేవు, ఉన్నది ఒక్క పరబ్రహ్మ. కట్ అవుతున్నది ఏమిటో, కొంచెం ఇందాకలంత క్లియర్ గా రావడం. వేదాంతము మల్టిప్లిసిటీ అంటే ఇన్ని లేవు, గా అదే చెప్తున్నారు కదా, ఇన్ని రకాలైనవి ఏమీ లేవు పదార్థాలు వస్తువులను, ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మతత్వం అని చెప్తున్నారు. అసలు ఎన్నోసార్లు అదే పాయింట్ వస్తారు కదా, లోపల ఉన్నది ఆ పరబ్రహ్మతత్వమే. మల్టిప్లిసిటీ అంటే ఏంటి, ఇన్ని రకాలుగా ఇన్ని వేరు వేరు రూపాలతో జగత్తు లేదు, ఒకే ఒక పరబ్రహ్మతత్వమే ఉంది. తర్వాత డ్వెల్స్ అన్న వర్డ్ కి మీనింగ్ కంపేర్ అని రాసి ఒక భగవద్గీత శ్లోక మీనింగ్ కొటేషన్ ఇచ్చారు. కంపేర్ అని, యాజ్ అ ల్యాంప్ ఇన్ అ విండ్లెస్ ప్లేస్ డస్ నాట్ ఫ్లిక్కర్, దట్ ఈస్ ది ఫిగర్ యూజ్డ్ ఫార్ ద డిసిప్లిన్డ్ మైండ్ ఆఫ్ అ యోగి ప్రాక్టీసింగ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద సెల్ఫ్. ఆత్మతత్వాన్ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మనసు ఎలా ఉండాలంటే ఎటు కూడా చలించకుండా, ఎలా అయితే ఒక గదిలో గాలి లేని గదిలో, అంటే తలుపులన్నీ వేసిన గదిలో ఉన్న దీపం ఎలా చలించదో అలా నిశ్చలంగా ఉంటుంది అని. నెక్స్ట్ పారాగ్రాఫ్, అదే కనెక్టింగ్ పారాగ్రాఫ్ టు ద నెక్స్ట్ శ్లోక. ఇట్ మే బి కంటెండెడ్ దట్ though in samadhi the multiplicity of the objective world may disappear, still there lingers in the mind the triple distinction of the knower, knowledge and the object of knowledge. ఒకటే ఉండదు, కానీ ఇంకా లోపల మాత్రం నేను చూసేవాడిని, చూడబడేది, చూస్తున్న ప్రక్రియ. This contention is answered in the next sloka. అంటే ఏంటి, ఇంకా అది సమాధి స్థితిలో అనుభూతి వచ్చినా సరే అది దిస్ కంటెన్షన్ అంటే ఏంటి, కంటెన్షన్ అంటే చూసేది, చూడబడేవాడు, చూసే ప్రక్రియ మూడు వేరుగా ఉన్నాయి అనేది మాత్రం దీనికి ఆన్సర్ ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇంకా వాళ్ళకి పూర్తి అనుభూతి స్థిరం అవ్వకపోవడం వల్ల బాహ్య జ్ఞానం ఇంకా వాళ్ళకి వస్తూ ఉంటుంది. శ్లోక 41. జ్ఞాతు జ్ఞాన జ్ఞేయ భేదః, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదః పరే నాత్మని విద్యతే. ఇందాక నోయర్, నోయింగ్, జ్ఞాత అంటే నోయర్, నోన్, తర్వాత జ్ఞాత జ్ఞానం అంటే ఏంటి, తెలుసుకోవడం, దట్ ఈస్ నోయింగ్.
నెక్స్ట్ ఏంటంటే జ్ఞాత జ్ఞేయం. జ్ఞేయం అంటే జ్ఞాతృ జ్ఞాన ఇంక మళ్ళీ చెప్పకు అంటే ఈ 3 ఉంటాయి. వన్ ఈజ్ అబ్జర్వర్, సెకండ్ వన్ ఈజ్ అబ్జర్వ్డ్, థర్డ్ వన్ ఈజ్ ద యాక్షన్ ఆఫ్ అబ్జర్వింగ్. అలాగే నోయర్, నోన్ అండ్ ద యాక్షన్ ఆఫ్, అంటే తెలుగులో చెప్పాలంటే చూసేవాడు, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకుంటున్నానన్న ప్రక్రియ. ఈ 3 ఉండవు. అవి సమాధి స్థితిలో లేకపోయినా తర్వాత వాళ్ళకి మామూలు జాగరూక అవస్థలోకి వచ్చేసరికల్లా రావచ్చు. అది చెప్పారు. నెక్స్ట్ లైన్ చిదానందైక రూప త్వద్వీప్యతే స్వయమేవ తత్. చిదానందైక రూప్యం అంటే ఏంటి? ఆత్మతత్వం ఏంటంటే చిదానంద రూపంగా ఉన్నాడు. దీప్యతే చదువు స్వయమేవ తత్. స్వయమేవ తత్ అంటే ఏంటి? దాని అంతటదే అది స్వయం ప్రకాశంగా ఉంటుంది. దాని ఆత్మతత్వాన్ని ఎవరు కూడా ప్రకాశింప చేయక్కర్లేదు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఇన్ని రకాలైన భిన్నంగా ఉన్న ఈ జగత్తులో ఏకత్వాన్ని మనం చూడడానికి ఏం చెయ్యాలి అంటే వీటన్నిటికీ ఆధారంగా ఉన్న ఆత్మతత్వాన్ని నిరంతరంగా మనం ధ్యానం చేయడం అంటే భావిస్తే ఇది భిన్నంగా కనబడేది అజ్ఞానం వల్లే. దీనంతటికీ మూలమైనది ఆత్మ ఒక్కటే ఆధారము అని ఆ ఏకం ఒక్కదాన్నే మనం నిరంతరంగా దృష్టిని పెట్టమంటున్నారు. అంతే కదా. మొదటి లైన్ కి రెండో లైన్ కి తేడా. నోయరు, నోను, నోయింగ్ లేవు, అక్కడ ఒకటే ఉంది. That translation, the supreme self, on account of its being of nature of exceeding bliss, does not admit of the distinction of the knower, knowledge, and the object of knowledge. It alone shines. అనంతమైన పరబ్రహ్మతత్వం ఒప్పుకోదు. చూడబడేది, చూసేవాడు, చూడబడే ప్రక్రియ దీన్ని ఉండవు. ఒకే ఒక సుప్రీం సెల్ఫ్ ఉంది అని చెప్తున్నాను. చిన్న పారాగ్రాఫ్ ఉంది. ఇన్ ది లోవర్ సమాధి known as సవికల్పక సమాధి, the distinction of knower, knowledge and the object is perceived. అది సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి రెండు ఉన్నాయి. సవికల్పం అంటే మళ్ళీ వాళ్ళకి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కనబడే జగత్తంతా. ఒకసారి సమాధిలో ఉంటారు, మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి చూసేవాడు, తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవడం అని ఇవన్నీ ఉంటాయి. అది నిర్వికల్ప సమాధిలో అంటే ఇలా బయటకు రాకుండా ఎప్పుడు ఒక్కడే ఉన్న వాళ్ళకి ఆ 3 భేదాలు ఉండవు. But this distinction disappears in the higher samadhi called Nirvikalpaka Samadhi, in which the individual soul remains completely absorbed in Brahman. అది ఇప్పుడు నేను చెప్పింది అదే కదా. నిర్వికల్ప సమాధిలో పూర్తిగా ఆత్మ పరబ్రహ్మ తత్వంలో ఉంటుంది కనుక అక్కడ ఏంటంటే చూసేవాడు లేడు, చూడబడేది లేదు, చూడడం అనే ప్రక్రియ లేదు. అదే కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్తుంటారు. దేర్ ఇస్ నో అబ్జర్వర్, అబ్జర్వ్ అండ్ ద యాక్షన్ ఆఫ్ అబ్జర్వింగ్. ఈ 3 ఉండవు. ఆ మనస్సు లేకపోతే ఈ 3 ఉండవు. మనస్సు వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ శ్లోకం కనెక్టింగ్. ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ అదర్ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ప్రాక్టీస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద రియలైజేషన్ ఆఫ్ వన్నెస్ ఈజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ శ్లోక. ఏకత్వానుభూతి, ఇన్ని భేదభావాలు వదిలితే దాన్ని మనం కలిగి ఉండడానికి శ్లోకం చెప్తుంది. ఏవమాత్మారణౌ ధ్యానమథనే సతతం కృతే. ఒక లైన్ అంటే ఈ ఆత్మతత్వాన్ని మనం ధ్యానంలో సతతం కృతే ప్రతి నిత్యము ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి.
ఏకత్వంగా ఉంది, ఇన్ని భిన్నత్వాలు లేవు అనే దాన్ని మనం సతత మథనం చేయాలంటే ఏంటి, ఎప్పుడు దానిపైన దృష్టి పెట్టాలి. ఇన్ని కనబడుతున్న ఇది దీని వెనకాల ఉన్నది ఆత్మతత్వమే, ఇంకేం లేదు అని. అది దాని మీనింగ్. ఉదితావ గతిర్జ్వాల ఉదితావ గతిర్జ్వాల సర్వజ్ఞానేంధనం దహేత్. అంటే ఆ జ్ఞానం ఇంధనంగా, జ్వాలకి ఇంధనం ఏంటంటే జ్ఞానం. అది బాగా జ్వలిస్తూ ఉంటే సమస్త జ్ఞాన ఇంధనం కూడా దహించిపోతుంది. అంటే సర్వజ్ఞాన ఇంధనం అంటే ఇవన్నీ తెలియడం అనేది అంతా పూర్తిగా ఎప్పుడైతే జ్వాల బాగా ఉంటుందో, ఇంధనం ఎలాగ దహించిపోతుందో, అలాగా ఆత్మతత్వం అనే జ్వాల బాగా ఉజ్వలంగా ఉంటే ఈ భిన్నత్వం అనేటటువంటివన్నీ దహించిపోతాయి. అదే రాశారు. బై కాన్స్టెంట్ మెడిటేషన్ in brackets comparable to the rubbing of the firewood. By constant meditation is kindled the flame of knowledge which completely burns up the fuel of ignorance. అంటే నిరంతరంగా ఆత్మతత్వం వల్ల అజ్ఞానం పూర్తిగా, అజ్ఞానం అనే ఫ్యూయల్ అంటే ఇంధనం పూర్తిగా దహించిపడిపోతుంది. అంటే ఎక్కువసేపు దీపం బాగా ప్రజ్వలితంగా వెలుగుతూ ఉంటే ఎలా అయితే ఆ నూనె పూర్తిగా అయిపోతుంది, అలాగా అజ్ఞానం అనే ఇదంతా కూడా ఈ నిరంతర ఆత్మతత్వం వల్ల దహించిపోతుంది. అందులో ఉంటే ఆత్మతత్వంలో ఎంతసేపు ఎక్కువగా ఉంటే అజ్ఞానం అంతా దహించిపోతూ ఉంటుంది. వర్డ్ బై వర్డ్ ఎక్స్ప్లెనేషన్. మెడిటేషన్ అంటే రాశారు ద అన్బ్రోకెన్ ఫ్లో ఆఫ్ కాన్షియస్నెస్ టువర్డ్స్ ది ఆబ్జెక్ట్. అంటే ఏ రకమైన అడ్డు ఆపు లేకుండా పరమాత్మ తత్వాన్ని ధ్యానం చేయడం, మెడిటేషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే పరబ్రహ్మతత్వం. మెడిటేషన్ షుడ్ బి ప్రాక్టీస్డ్ ఫర్ అ లాంగ్ టైమ్ అండ్ విత్ గ్రేట్ లవ్ ఫర్ ది ఐడియల్. మెడిటేషన్ చాలా ఎక్కువ సేపు చేయాలి. గ్రేట్ లవ్, ఎక్కువగా ప్రేమ ఉండాలి లక్ష్యం పట్ల. అలా చేయాలి మనం ఎక్కువసేపు. చేసేమో అంటే అర్థం ఏంటి, అబ్బా చేస్తున్నానని విసుగుతో కాకుండా ఏది పొందుతున్నామో దానిపైన ఒక ప్రేమ భావంతో, పొందవలసిన దానిపైన ప్రేమ భావంతో చేయాలి. Rubbing etc. on a word meaning. In ancient India, the sacrificial fire was kindled by the rubbing of two pieces of wood, one placed upon the other. అంటే ఒకప్పుడు ఇది రబ్బింగ్ వల్లే ఒకదాన్ని ఒకటి, ఒక ముక్క, ఒక కర్ర ముక్కను మరో కర్ర ముక్క, ఎండు కర్ర ముక్కలతో రబ్ చేస్తే, ఇప్పుడు అలా అగ్గిపెట్లు లైటర్లు లేవు గనక పూర్వకాలంలో లైట్ వాళ్ళు జ్వాలని అలా వెలిగించేవారు దీపాన్ని కనుక. The mind is compared to the lower piece and Om to the upper. అది మనస్సు అనేది నిమ్నం, అధోగం, మిగతాది మీద ఊర్ధ్వం. అంటే ఇక్కడ మనం మనస్సుతో ఉన్నటువంటి వీటన్నిటినీ కూడా అది సహించేయాలి ఆత్మతత్వం. అంటే ఈ రెండు కర్ర ముక్కలు అంటే కింద కర్ర ముక్కలు మనస్సు, రెండో కర్ర మీద కర్ర ముక్క ఓం అని అర్థం. మెడిటేషన్ ఈస్ దేర్ ఫ్రిక్షన్. అంటే ఇదంతా మనకి అంటే మెడిటేషన్ చేయడం వల్ల అది అంటే అది మనం రెండు రబ్ చేస్తే అగ్ని ఎలా వస్తుందో, జ్ఞానం అనే దాని వల్ల ఈ జీవాత్మ అది అసలైనటువంటి దాంట్లో మర్చి అయిపోతుంది. అజ్ఞానం అన్నది పోయి అది మెయిన్ పాయింట్. That is to say, meditation is intense thinking upon Atman as Brahman with the help of the repetition of the symbol Om. అంటే ఎక్కువ సార్లు ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల కూడా ఆ పరబ్రహ్మ స్థితిని పొందుతూ ఉంటారు. Flame of knowledge meaning. That is to say, the knowledge of the identity of the self and Brahman. అనేటటువంటి ఆ జ్ఞానమే సెల్ఫ్ అంటే ఆత్మతత్వం,
ఆత్మ అంటే పరమాత్మ అని కాదు ఇక్కడ, అది ఫ్లేమ్ గా వాడేది. అది అంటే ఆ జ్ఞానం పరబ్రహ్మ, నేను పరబ్రహ్మనై ఉన్నానన్న జ్ఞానం, అది అదే కరెక్ట్. ఎందుకంటే ఆ ఫ్లేమ్ ఏమో ఈ ఇన్ని భిన్నంగా ఉన్న ఈ వస్తు జ్ఞానం అనే లేకపోతే ఈ లోయర్ అయ్యని దహించేస్తుంది. నెక్స్ట్ ఏదో కైవల్య ఉపనిషత్తు లోంచి ఒక కొటేషన్ రాశారు, కంపేర్ అనే వర్డ్ యూజ్ చేసి ఒక కొటేషన్. A sage thinks of his mind as the lower piece of sacrificial wood and Om as the upper piece. Same. ఇందాక చెప్పారు కదా, మామూలుగా కింద ఒక మనం దేన్నైతే ఆహుతిస్తామో అవి సమిధనేమో మనస్సు, ఆ పైదాన్ని ఓంకారంగా చెప్తాం. Through the practice of constant friction between them, that is to say, through intense thinking, he kindles the fire of knowledge, which burns up the ఎన్ని ఉదాహరణలు ఇచ్చిన ఆత్మతత్వాన్ని నిరంతరంగా అది ఏకరూపంగా ఉంది, అది ఇన్ని రకాలుగా లేదు అని దాన్ని నిరంతరంగా ధ్యానించడం వల్ల మాత్రమే ఈ జగత్తు అనేది పోతుంది అని మనకి రిపీటెడ్ గా చెప్తున్నారు. ఇంకో కొటేషన్ ఫ్రమ్ భగవద్గీత ఇచ్చారు. హీ హూస్ వర్క్స్, హీ అని డాట్ 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 మధ్యలో ఏదో మిస్సింగ్ ఉంటుంది. హూస్ వర్క్స్ ఆర్ కన్స్యూమ్డ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్, హీ బై ద వైజ్ ఈస్ కాల్డ్ అ సేజ్. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అంటారు. అంటే జ్ఞానం వల్ల వాళ్ళు ఇవన్నీ కూడా దహించిపోతాయి. జ్ఞానం ఏమిటి? ఆ పరబ్రహ్మ జ్ఞానం వచ్చాక సమస్తము కూడా దహించిపోతాయి, అంటే వాటికి ఇంకా ఉండవు. ఎలా అయితే ఈ భిన్నమైన జగత్తు వస్తువులు కూడా మనకు కనబడవు, అలాగే మనం ఇటువంటి అజ్ఞాన జనిత కర్మలు కూడా ఏమీ ఉండవు. నెక్స్ట్ శ్లోకం స్టార్టింగ్, దాని ముందు మాట, ఆఫ్టర్ ఇగ్నోరెన్స్ ఇస్ డిస్ట్రాయిడ్ ఆత్మన్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ టు ద సేజ్. అది అజ్ఞానం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో ఆత్మతత్వం రానంతట అది ఆ వ్యక్తికి రివీల్ అవుతుంది, తెలియబడుతుంది. శ్లోకం, అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే. అరుణేనేవ బోధనం పూర్వం, అరుణేనేవ బోధేన పూర్వం సంతమసే హృతే. అరుణం అంటే ఏంటి? ఎరుపు. అంటే సూర్యోదయం వచ్చే ఎరుపులాగా ఈ బోధనం అన్నది ఆత్మతత్వం రావడానికి ముందు పనిచేస్తుంది. తత ఆవిర్భవేదాత్మా స్వయమేవాంశు మానివ. అది తర్వాత వచ్చేటటువంటి సూర్యుడు ఎలాగ ప్రకాశిస్తాడో అప్పుడు ఆవిర్భవించిన ఆత్మతత్వం అలా ప్రకాశిస్తుంది స్వయంగా, ఏ సహాయం లేకుండా. ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్, as the sun appears after the destruction of darkness by dawn, so Atman appears after the destruction of ignorance by knowledge. డాన్ అసలు చెప్పారు కదా, అరుణం అంటే రెడ్, అంటే ముందు ఎర్రడానికి వస్తుంది ఆకాశంలో సూర్యోదయానికి ముందు. అది అయ్యేకే సూర్యుడు ఉదయిస్తాడని శ్లోకంలో అలా చెప్తున్నారు. అంటే ఇవన్నీ చెప్పకుండా అలా చెప్పేసారు. పూర్తిగా తొలగిపోతుంది సూర్యుడు వచ్చాక. అలాగా ఆత్మతత్వం అన్నది వచ్చాక అజ్ఞానం అన్న చీకటి పూర్తిగా తొలగిపోతుంది అని చెప్తారు. అవును, సరే, అదే బోధపడింది ఈజీ. దెన్ సన్ మీనింగ్ రాశారు, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఎవర్ ల్యూమినస్ ఆర్బ్. ఎవర్ లూమినస్
orb, ORB. అది సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, అది ఆత్మతత్వం యొక్క లక్షణాలు. అది స్వయంగా ఉంది, లూమినస్ గా ఉంది, స్వయం ప్రకాశంగా ఉంది. Dawn. In Hindu mythology, the dawn is personified as the charioteer of the sun god. అంటే ఉదయం సూర్యుడి యొక్క రథసారథిగా చెప్తారు. Atman appears, etc. Dani meaning. The knowledge produced by the practice of spiritual discipline destroys ignorance. ఆధ్యాత్మికమైనటువంటి సాధనల వల్ల అజ్ఞానం నశించిపోతుంది. This destruction is at once followed by the revelation of Atman. ఈ డిస్ట్రక్షన్ అంటే ఈ నాశనం ఎప్పుడవుతుంది? అజ్ఞాన నాశనం ఆత్మతత్వం తెలిసేక అజ్ఞానం అంతా పటాపంచలు అయిపోతుంది. No other discipline is required for this purpose. మరొక రకమైన ఏ రకమైన సాధన దీనికి పనికిరాదు. దేనికి? ఆత్మతత్వం తెలుసుకోవడానికి. Atman always exists, but during the state of ignorance remains covered by Maya. ఇప్పుడు ఉంది, అది నిరంతరంగా ఉంది. ఆత్మ కేవలంగా అజ్ఞానం వల్ల మాయ చేత కప్పబడింది, అంతేగాని ఎప్పుడు అది ఉంది. Compare అని మరో quotation from భగవద్గీత ఇచ్చారు. But for those in whom this ignorance is destroyed by the knowledge of the self, that knowledge, like the sun, reveals the supreme. భగవద్గీతలో కూడా అదే విషయం చెప్పారు. ఎలా అయితే సూర్యుడు దయిస్తాడో చీకటి అంతా ఎలా పోతుందో, ఆత్మతత్వం అనేటటువంటిది ఎప్పుడైతే వచ్చి ఉదయించిందో అజ్ఞానము అవిద్య అనే చీకటి పోతుంది పూర్తిగా, అంతవరకు ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి ముందు మాట, ఇఫ్ ఆత్మన్ ఈజ్ అన్ ఎవర్ ప్రెసెంట్ రియాలిటీ perceived directly and intuitively, then why should one need to destroy ignorance in order to realize it? ఆత్మ స్వయం ప్రకాశంగా నిరంతరంగా ప్రకాశిస్తూ ఉంటే ఈ అజ్ఞానం తొలగించుకోవడం అనేది అవసరం ఏమిటి అని ప్రశ్న. The sloka. ఆత్మాతు సతతం ప్రాప్తోప్య ప్రాప్తవద విద్యయా. అంటే అది ఎవరి అది సతతం అంటే ఎల్లప్పుడు, ప్రాప్తి వస్తూ ప్రాప్తం అంటే ప్రాప్తించే వాళ్ళకి ప్రాప్తించే విద్యగా ఉంది. ప్రాప్తోప్య ప్రాప్తవద విద్యయా అంటే పొందే వాళ్ళకి పొందబడే విద్యగా ఉన్నది. తన్నాశే అవిద్య వలన ప్రాప్తించినది అయినా సరే ప్రాప్తించకుండా ఉంటుంది. అవిద్యయా అని అర్థం. అక్కడ ఆ సంధి అవిద్య వలన ప్రాప్తించబడేదే అయినా ప్రాప్తించకుండా ఉంటుంది. కరెక్ట్, సరే, కరెక్ట్, అర్థమైంది. తన్నాశే వద్భాతి స్వకంఠాభరణం యథా. అంటే తత్ అంటే అవిద్య నాశనం చేయడం వల్ల అప్పుడు అది ప్రకాశిస్తుంది. కంఠాభరణం యథ అంటే సొంతంగా కంఠానికి ఆభరణం వేసుకుని ఇటు అటు ఎక్కడుందని వెతుకుతే అది మళ్ళీ కంఠం మీదే ఉన్నదని తెలుస్తుంది. అలాగా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఈ కంపారిజన్ వచ్చింది కదా స్వకంఠాభరణం తాలూకి. చాలా దో ఆత్మన్ ఈజ్ అన్ ఎవర్ ప్రెసెంట్ రియాలిటీ, యెట్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఇట్ ఈస్ అన్రియలైజ్డ్. అది ఎప్పుడు కూడా నిరంతరంగా ఉన్నదే అయినా సరే అజ్ఞానం కారణంగా అది మనం ప్రాప్తమవుతుంది. ప్రాప్తమవుతుంది అప్రాప్తం అంటే
పొందేవాడికి పొందబడని విధంగా ఉంటుంది అజ్ఞానం కారణంగా. On the destruction of ignorance, Atman is realized. అజ్ఞానాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తే ఆత్మ లక్ష్మి మాట వినిపించలేదు. అజ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తే ఆత్మ రివీల్ అవుతుంది. ఇప్పుడు వినిపించింది. It is like the case of the ornament on one's neck. అంటే కంఠాభరణం లాంటిది. Ever present reality అన్న వర్డ్ మీనింగ్ ఫ్రేజ్ కి, to the knower of Atman it is perceived at all times. ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాడికి అది అన్ని సమయాల్లో ఉంటుంది. He knows it as consciousness and existence to be the basis of all perception. ఆయన ఆత్మతత్వం ఎలా తెలుసుకుంటాడంటే అంతటా ఉన్నటువంటి చైతన్యంగా, అంతటా వ్యాపించి ఉన్నదానిగా తెలుసుకుంటాడు. అన్ని సమయాల్లో ఉండేదిగా ఆయన గ్రహించగలుగుతాడు. Even in the case of an ignorant person, Atman is self-luminous, free and pure, though it is not realized by him as such. అంటే అజ్ఞానిలో కూడా ఆత్మ నిరంతరాయంగా స్వయం ప్రకాశంగానే ఉంటుంది, కానీ ఆయన అజ్ఞానం వల్ల దాన్ని గ్రహించలేకపోతున్నాడు. Ornament etc. అన్నదానికి, it is a common experience to search for an ornament which all the time is hanging around the neck. నిరంతరాయంగా అంటే ఉన్నటువంటి మనకి కంఠం చుట్టూ ఉన్న ఆభరణం అది గ్రహించకుండా ఇటువంటి వెతుకుతూ ఉంటాం. మన కంఠం చుట్టూరానే ఉంటుంది కానీ అన్ని చోట్ల వెతుకుతాం. అలాగా ఆత్మతత్వం మన దగ్గరే ఉంటుంది కానీ అన్ని చోట్ల వెతుకుతాం. ఇప్పుడు మనం ఎందుకు ఇన్ని చోట్లకి వెళ్తాం? ఏదో సంపాదించాలి, భగవంతుని కనుక్కోవాలని ఎక్కడా లేదు బయట, అది లోపల మన దగ్గరే ఉంది కానీ మనం బయటకు వెళ్తాం. All spiritual disciplines such as the study of scripture and the practice of austerity are meant only for the unillumined, to whom Atman remains as an unknown and unrealized object. ఎన్ని రకాలైన ఈ శాస్త్రాలు, ఆధ్యాత్మిక శిక్షణలు ఏం చేస్తున్నాయంటే ఆత్మతత్వాన్ని కప్పే అజ్ఞానం ఎలా తొలగించాలన్నది చెప్తున్నాయి తప్ప ఆత్మతత్వం ఇక్కడి నుంచి తీసుకురావడానికి అదేం పనికిరావు. ఉన్నది అక్కడ ఎప్పుడు ఉంది కదా, లేదు. దాన్ని తప్పేసేటటువంటి అజ్ఞానం ఎలా తొలగించాలన్నదే మనం ఇన్ని శాస్త్రాల్లో గాని ఇన్ని సాధనలు గాని చేసేది అదే పని. నెక్స్ట్ శ్లోకాకి కనెక్టింగ్ లైన్. ఇట్ మే బి కంటెండెడ్ దట్ బ్రహ్మన్ అలోన్ and not the jiva has been described in the scriptures as an ever present reality. Full stop. జీవుడి కోసం ఇక్కడ ఎక్కడా కూడా డిస్క్రైబ్ చేయలేదు. జీవుడు లక్షణాలు మనం ఈ శాస్త్రాల్లో అక్కడ చెప్పట్లేదు. బ్రహ్మతత్వం కోసమే అన్ని చెప్తున్నాయి. జీవుడు రియాలిటీ అని ఎక్కడ చెప్పలేదు. ఆ పరబ్రహ్మతత్వమే రియాలిటీ. The answer is that through ignorance one regards Brahman as the jiva. అజ్ఞానం వల్ల ఆ పరబ్రహ్మతత్వాన్ని జీవుడిగా వ్యక్తులు అనుకుంటారు. అందుకని అజ్ఞానం తొలగించడానికే ఈ శాస్త్రాలన్నీ మనం ఎన్ని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎన్ని సాధనలు చేసినా లేదా జీవితం అంతా ఎన్ని శాస్త్రాలు ఎక్కడికి వెళ్ళినా మనకేం తెలుస్తుందంటే దాన్ని ఆవరించిన అజ్ఞానం తొలగించడానికి తప్ప అసలైన పరబ్రహ్మతత్వం పొందడం అంటే ఇక్కడ దాన్ని ఎక్కడి నుంచో తేవడానికి కాదు సుమా, దాన్ని ఆవరించిన అజ్ఞానం తొలగించుకోవడానికి మనం చేస్తున్నాం.
అందుకే ఇవన్నీ అవే చెప్తాయి. పరబ్రహ్మతత్వాన్ని పొందడానికి ఎలాగా అజ్ఞానం తొలగించుకోవాలని చెప్తున్నాయి. శ్లోకం స్థానౌ పురుషవద్భ్రాంత్యా కృత బ్రహ్మణి జీవత. అంటే ఒక చెట్టును చూసి ఒక మనిషి అనుకున్నట్టుగా భ్రాంతి చెందుతాం. అలాగా ఈ జీవాత్మనే పరమాత్మగా మనం భ్రాంతి చెందుతాం, పరబ్రహ్మం అని. జీవస్య తాత్వికే రూపే తస్మిన్ దృష్టే నివర్తతే. ఈ దృష్టి తాత్వికం వల్ల, తాత్వికం అంటే ఈ రకమైన చింతన వల్ల, ఆధ్యాత్మిక చింతన, తాత్విక చింతన వల్ల మాత్రమే మనం పోగొట్టుకోగలం. అజ్ఞానంతో జనించినటువంటి ఈ దృష్టిని తత్వ చింతన వల్ల మాత్రమే మనం పోగొట్టుకోగలుగుతాము. అంటే అప్పుడు ఇది కేవలంగా ఇవన్నీ జగత్తు ఉన్నది నిత్యంగా అని గాని, నేను జీవుడై ఉన్నానన్న అజ్ఞానం గాని కేవలంగా తత్వ చింతన వల్లే పోతుంది అని. Brahman appears to be a jiva through ignorance, as the stump of a tree appears to be a man. అంటే చెట్టు యొక్క స్టంప్ అంటే కాండం ఎలా అయితే మనిషిగా కనిపిస్తుందో అలాగే బ్రహ్మం మనకి జీవుడు బ్రహ్మంగా కనిపిస్తున్నాడు అజ్ఞానం వల్ల. ఇందులో చెట్టు కాండం అనే వర్డ్ తాలూకు ఎక్కడ సంస్కృతం ఏ వర్డ్ మనకి చెప్తుంది? స్థానం. అదే నాకు బోధపడలేదు స్థానం అంటే. ఓకే. దిస్ జీవాహుడ్ ఈస్ డిస్ట్రాయిడ్ వెన్ ద రియల్ నేచర్ ఆఫ్ ద జీవా ఈస్ రియలైజ్డ్. కాండములు అంటే చెట్టు, అసలు కాండం అనే కాదు అక్కడ, చెట్టు అని. అదే Brahman appears to be a jiva through ignorance, as the stump of a tree appears to be a man. This jivahood is destroyed when the real nature of jiva is realized. అది అంటే రియల్ నేచర్ ఆఫ్ జీవ, నిజమైనటువంటి జీవుడి యొక్క స్వభావం అంటే పరబ్రహ్మ స్వరూపం అని తెలిసినప్పుడు అది జీవాహుడ్ అనేది అప్పుడు చెప్తారు. కానీ ఈ జీవుడి లక్షణాలంటూ మనం ఎక్కడ చెప్పట్లేదు, కానీ చెప్తాం, మనకు తెలుసు కదా ఇదంతా. ఆ పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నప్పుడు అప్పుడు జీవాహుడ్ ఏంటో తెలుస్తుంది. తర్వాత జీవ అంటే మీనింగ్స్ అవి రాశారు. జీవ ద ఇండివిడ్యువలైజ్డ్ సోల్ endowed with the attributes of a doer, enjoyer and knower. కర్త, భోక్త, డూయర్, ఎంజాయర్ అండ్ నోవర్ తెలుసుకునేవాడు అని ఆ జీవుని మనం వర్ణిస్తాం. స్టంప్ ఎట్సెట్రా అంటే ఇన్ డార్క్నెస్ వన్ మే మిస్టేక్ ద స్టంప్ ఆఫ్ అ ట్రీ ఫర్ అ మ్యాన్. అంటే చెట్టుని చూసి మనిషి అనుకోవచ్చు. ఎక్కడ చీకట్లో. ఈజ్ రియలైజ్డ్ అంటే త్రూ ది కాంటెంప్లేషన్ ఆఫ్ సమ్ సచ్ వేదిక్ ఎఫారిజమ్స్ యాజ్ దట్ దౌ ఆర్ట్. అదే తత్వ జ్ఞానం అని చెప్తున్నారు కదా, నువ్వు అదే ఉన్నావు, ఇలాంటి మహావాక్యాలని తత్వాన్ని చెప్పేవు కనుక ఆ జ్ఞానంతో వ్యక్తి తన అసలు తత్వాన్ని గ్రహించగలుగుతున్నాడు. When the true nature of the individualized soul is known, the notion of its individuality disappears. ఎప్పుడైతే జీవాత్మ యొక్క అసలైన స్వభావం తెలిసిందో అప్పుడు నేను ఒక్క శరీరానికే పరిమితమై ఉన్నానన్నది అదృశ్యమైపోతుంది ఆ భావన. It is then realized as the universal consciousness or Brahman. ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే ఈ విశ్వ చైతన్యము లేదా పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తుంది జ్ఞానం వల్ల. నేను శరీరాన్ని నేను మనస్సుని కాను, నేను అనంతమైన అంతటా వ్యాపించున్న చైతన్యాన్ని అని తెలుస్తుంది. ఇక్కడ ఆపుదాం, ఇక్కడ 7:50 అవుతున్నాయి.
అయిపోయింది, ఈ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ శ్లోక తాలూకు ముందు మాట అది రేపు చదువుకో. హలో, అదే ఇక్కడ రీడింగ్ క్లోజ్ చేద్దాం. అలాగే ఇవాళ చదివిన విషయాలన్నీ మనం ఆల్రెడీ ఎన్నో సార్లు చదివినాం గనక అర్థం అవ్వడం మాత్రం అర్థం అవుతున్నా, మనం ఎందుకు ఇన్నిసార్లు ఇలాంటివన్నీ అంటే మర్చిపోవడం కూడా, ఒకసారి అర్థం అవుతే 100 సార్లు మర్చిపోతాం. అందుకు తిరిగి తిరిగి ఇలాంటివి జ్ఞాపకం చేసుకుంటాం అనమాట ఈ సత్సంగాలన్నీ. ఎందుకంటే ఆత్మతత్వం అగోచరమైంది గనక మళ్ళీ మళ్ళీ ఆత్మతత్వం యొక్క లక్షణాలు తెలుసుకుని నేను జీవుని కాను, నేను ఆత్మని అని తెలుసుకోవడానికే రిపీటెడ్ గా మనం ఇది అవసరం మననం. అది శంకరాచార్యులు చెప్పిన ఆత్మబోధలో డైరెక్ట్ గా, త్రిపుర రహస్యంలో చెప్పిన ఆత్మబోధ, శంకరాచార్యులు చెప్పిన ఆత్మబోధ, అష్టావకర గీతలో చెప్పిన ఆత్మబోధ, యోగవాసిష్ఠంలో చెప్పింది ఆత్మబోధ, అన్ని చోట్ల ఒకటే. అయితే అన్ని చోట్ల ఒకటే చెప్తున్నారంటే మనం చదువుతున్నాం కూడా ఆత్మబోధకు సంబంధించిన గ్రంథాలు చదువుతున్నాం, మనం వేరే గ్రంథాలు చదవట్లేదు. అందుకని మనకు అలా అనిపిస్తుంది. ఎన్నో ఇతర గ్రంథాలు చదివితే ఆత్మతత్వం ఉండదు అక్కడ. ఓకే, దానివల్ల చాలా మార్పు మాత్రం వస్తుంది. రోజు రోజు మనలో ఒక విచారణ అనేది మొదలయ్యి అంటే ఇదే సెపరేట్ చేసుకోగలుగుతున్నాం. మన శరీరం, మనస్సు ఇవన్నీ వేరు, అసలైంది వేరు అనేటువంటి మనం ఒక జీవుడం మాత్రం ఇలాగా కొన్ని విషయాలు క్లియర్ గా అంటే అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అనిపిస్తుంది. అలాగే అందుకు దానివల్ల మిగతా జ్ఞానాలన్నీ తక్కువ అనిపిస్తాయి. అదే అందుకనే అటువంటి పుస్తకాలే మనం ఎందుకు చదవడానికి కారణం ఏంటంటే సుప్రీం నాలెడ్జ్, ఆత్మజ్ఞానమే చాలా గొప్పది. మనం ఎంచుకున్న పుస్తకాలన్నీ అలాంటివి. త్రిపుర రహస్యం ఒకటి చదివితే వీటన్నిటికీ అది పెద్ద లాంటిది. అందులో సమస్తం ఉన్నవే ఇందులో మళ్ళీ 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 మనకు చెప్పబడుతున్నాయి. ఎన్నిసార్లు చెప్తే ఏమిటి లాభం? అంతకి 100 సార్లు మర్చిపోతాం మనం. కనుక అన్నిసార్లు జ్ఞాపకం చేసుకునే సత్సంగాలు అవసరం. ఎన్నిసార్లు చెప్పినా మనం మర్చిపోతూ ఉంటాం. మిగతావన్నీ గుర్తుంటాయి కానీ ఈ విషయం మనం గుర్తుపడదు. చాలా తేడా మాత్రం వస్తుంది మనిషి ఆలోచించే విధానంలో. అసలు నేను శరీరాన్ని అనుకుని శరీరం నేను కాను అని అనేసరికల్లానే మూడు తేడా వస్తుంది. మనస్సు నేను కాను, ఇంకా ఈ వస్తువులన్నీ నేను శాశ్వతంగా ఉండవు, నావి కావు. ఎలా నేను అసలు దేనితో సంబంధం లేని పరమాత్మ తత్వాన్ని అని తెలుసుకుంటే అన్ని నా దగ్గరే ఉన్నాయని తెలుసుకున్న వాళ్ళు ఇంకెక్కడ ఏది పొందాలని వెంపర్లాడు. ఇప్పుడు లక్ష్మి నేను చెప్తున్నారు కదా భరత్ కుమార్ గారికి, మీరు ఇది ఏంటి ఒక నిమిషం అయినా సరే మనస్సుని ఆపి ఉంచడానికి, అంటే కొన్ని సెకండ్లు తర్వాత ఒక నిమిషం అలాగ మనస్సునికి ఆపడానికి ప్రయత్నం చేయండి అని. అది ప్రయత్నం చేస్తే అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందా అని నేను కొన్ని సెకండ్లు మాత్రం ట్రై చేశాను, కానీ నాకు బోధపడలేదు అసలు ఏమిటో. ఆ బోధపడని స్థితి ఉంటుందనే కదా చెప్పారు, శూన్యం అనేది ఉంటుంది. కానీ అది కొన్ని సెకండ్లు అయితే ఏంటి, కానీ అలా ఉండాలి. అంటే అలా చేయగా మనస్సు అప్పుడు ఇంకా అబ్జర్వర్ కూడా ఉన్నాడు, చూసేవాడు. ఇది కూడా ఒక కష్టమైన క్లిష్టమైన కాన్సెప్ట్ సుమి. అబ్జర్వర్, అబ్జర్వ్డ్ అండ్ ఆబ్జెక్ట్. ప్రపంచమే సత్యం అన్న దానికి అలవాటైపోయిన వాళ్ళకి అన్ని కష్టమే కదా చెప్పు. అలాంటప్పుడు సాధనలన్నీ కష్టమే కదా, మరి అజ్ఞానమే మనకి హాయిగా ఉంటుంది, మిగతావన్నీ సుఖంగా ఉండవు. అంటే మనం చెయ్యమా, అజ్ఞానంలోనే పడుతామా కష్టమని? అంటే అది ఎలా విలీనం అవుతుందో, అబ్జర్వ్డ్, అబ్జర్వరు, అబ్జర్వింగ్, అది అప్పుడు విలీనం కోసం మాట్లాడతారా? తర్వాత అది అజ్ఞానంతో మనం హోమ్లీగా ఫీల్ అయిపోవడం అలవాటు అయిపోయింది. అందుకే మనకి ఏది కష్టంగా, అంటే అది హోమ్లీగా ఉంటుంది. జ్ఞానం మనకి హోమ్లీగా ఉండట్లేదు, ఎందుకంటే అది మనకు కష్టంగా ఉంటుంది. అసత్
అసత్యం ఏమో మనకు సులువుగా ఉంది, సత్యం ఏమో చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే. మనకి కష్టం అనిపించదు. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? ఎక్కడైనా అర్థం కాకపోయినా అడగండి, లేకపోతే మీకు అర్థమైన విషయాలు అన్ని చెప్పమని లేదు, ఒకటి రెండోనే చెప్పండి. మీరు దోహదం చేస్తేనే ఇంటరాక్షన్ ఉంటుంది, లేకపోతే ఉండదు. నేను చెప్పుకోవడం ఒకటే మిగులుతుంది. ఇంటరాక్షన్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని మీరు కూడా గమనించారు కనుక అందరూ దాన్ని పార్టిసిపేట్ చేయండి. మీరు చెప్పండి అనే నేను చెప్పగలను. గుర్రాన్ని నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళగలను, తాగించడం చేయలేగా. చెప్పడం మీరే చెప్పాలి, చెప్పండి అనడమే నేను చెప్పగలను, చేయగలను. మేడం నమస్తే మేడం. నమస్కారం మేడం, ఒక్కసారి ప్యూర్ కాన్షియస్నెస్ అండ్ ఆత్మను ఒకటిగా ఒకసారి వివరించరా మేడం? ఆత్మనంటే ఆత్మతత్వమే అది అయ్యి ఉంది కదా. ప్యూర్ కాన్షియస్నెస్ లక్షణం పవిత్రంగా, ఇంక ఏమీ లేకుండా, అది నిరంజనం, నిర్మలం, అన్లిమిటెడ్, అది ఆత్మతత్వం. కానీ మనం ఇగ్నోరెన్స్ వల్ల నేను ఆత్మని అని భావిస్తున్నాం, కానీ అసలైన ఆత్మతత్వం అనంతమైగా ఉంది. అది శరీరంగా లేదు, మనసుగా లేదు. అది అనంతమై ఆత్మ చెప్పండి మేడం. అంటే ఇగ్నోరెన్స్ లో ఉన్న ఆత్మతత్వాన్ని మనం నేను ఆత్మగా, జీవాత్మగా అనుకుంటాం. ఇగ్నోరెన్స్ పోతే ఉన్న ఆత్మతత్వం అనంతంగా, అఖండంగా, అమృతంగా, చావు లేకుండా ఉన్నది. మీరు ఏ ఆత్మతత్వం అని అంటున్నారు? జీవాత్మన? లేదు మేడం, అంటే ఇప్పుడు ఆత్మతత్వం ఒకటే కదా మేడం? అంతే కదా. ఆత్మే ఆత్మతత్వం, ఆత్మతత్వమే ఆత్మ. సో ప్యూర్ కాన్షియస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆత్మన్నా? అది వేరుగా లేదు, దాని లక్షణమే అది. ఎన్నో రకాల అదేనా లక్షణమా? అదేనా అంటే కదా, ఇంకా అలా రిఫ్లెక్ట్ అవుతుంది అంతేనా? అంతే, మనం అది ఇంకా అలా చెప్పుకుంటున్నాం. అలా దాన్ని అది ఎలా ఉంటుందంటే ఇది ప్యూర్, ఇట్ ఇస్ ఇమ్యూటబుల్, డివిజన్ లేకుండా ఉంటుంది. అవన్నీ దాన్ని మనం తెలుసుకోవడానికి వాడుతున్న విషయాలు. ఓకే మేడం. హలో, అంటే మనం ఇప్పుడు అది జీవుడిలో, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ జీవుడిలో ఉన్నప్పుడు దాన్ని ఆత్మ అని అంటాం కదా. కాన్షియస్నెస్ నేను జీవుడిని అన్నంతసేపు ఉండదు. ఆత్మ ఆవిడ అడుగున్నది ఆత్మకి ప్యూర్ కాన్షియస్నెస్ కి తేడా ఏమిటి అని అడిగారు. అంతా ప్యూర్ కాన్షియస్నెస్ మనలోని ఉన్నది. అంటే ఆత్మనని ఎవరిని అంటాం? జీవుడిలో ఉండేటువంటి ఆ ప్యూర్ కాన్షియస్నెస్ which is reflecting everywhere in your jiva also, and that is known as. అడిగిన ప్రశ్న ఏంటంటే ప్యూర్ కాన్షియస్నెస్ ఉన్న ఆత్మతత్వం అన్న ఒకటేనా? ఆత్మ అన్న అంటే అదే ఆవిడ అడుగుతున్నారు, అంతేగాని జీవుడు అంటూ ఏమో అడగలే. అయితే ఆత్మ ఒకటేనా అని అడిగారు. అవును అని చెప్తున్నాం, అది పాయింట్. ఆత్మ అంటే రెండు ఒకటే, కానీ మనం ఆత్మన్ అంటే అర్థం ఏమిటి? ఆత్మన్ అంటే జీవన్లో కాదా? జీవన్లో కాదా? జీవుడిలో కాదా? ఈ క్వశ్చన్ గా నువ్వు అడుగు. ఆవిడ ఏమిటి అడిగా తెలుసా? శుద్ధ చైతన్యం అంటున్నాం కదా, అది ఆత్మ ఒకటేనా అని.
అది శుద్ధత్వము ఆత్మ ఆత్మ ఒకటే. ఒకటేనా అని అది క్వశ్చన్ అడిగేది. ఒకటి అయితే ఆ రెండో పదానికి ఏమైనా వేరే మీనింగ్ అంటే మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం ఆత్మ పరమాత్మలో కలవడం అనేది? ఆ ఆత్మని ఒకసారి పరమాత్మగా వాడుతున్నాం, అక్కడ ఏ అకేషన్ లో వాడారు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే జీవాత్మ అనే అండంలో నేను శరీరాన్ని అన్న భావనలో ఉన్న ఈ నేను జీవాత్మగా అంటాం. అర్థమైనా? నేను శరీరాన్ని, నేను మనస్సుని అని ఇలాగ ఐడెంటిఫై అవుతున్న దీన్ని మనం జీవాత్మగా వ్యవహరిస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అది ఇగ్నోరెన్స్ కదా, అది ఇగ్నోరెన్స్ కింద లెక్క వస్తుంది కదా ఐడెంటిఫికేషన్. ఇగ్నోరెన్స్ వి ఐడెంటిఫై. అంటే ప్రతి జీవంలో ఉన్న చైతన్యాన్ని ఏమంటాం? ఆ చైతన్యం ఆధారంగా ఉండబట్టే జగత్ అంతటికి కదా మనకి ఉంది, జగత్ అంతటా ఉంది. అది ప్యూర్ కాన్షియస్నెస్, జగత్ అంతా ఉన్నది. అంటే నేను అలా అర్థం చేసుకున్నాను. ఆత్మన్ అంటే మనలో ఉండేటువంటి ఆ చైతన్యాన్ని ఆత్మన్ అంటున్నాం. పదాలు వేరే గాని మ్యాటర్ థింగ్ సబ్స్టెన్స్ ఒక్కటే కదా. ఇప్పుడు ఒకసారి ఆత్మని పరబ్రహ్మతత్వంగా వాడతారు, ఒకసారి ఆత్మని జీవాత్మగా వాడతారు. అక్కడ ఏ అకేషన్ లో ఎలా వాడారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సరే, ఓకే. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారు కదండి? నమస్తే మేడం. నమస్కారం అండి. ఈరోజు క్లాసు అంటే ప్రతిరోజు ఆత్మ గురించే మొత్తం అంతా కూడా మన క్లాస్ అంతా అంటే ఆత్మ గురించి 1-2 సార్లు అంటే మరలా అంటే నువ్వు ఇవేమీ కాదు, ఆ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడమై ఉంది, నువ్వు ఆత్మ స్వరూపుడు అని చెప్పి మరొకసారి 1-2 సార్లు దీన్ని అక్కడ ప్రస్తావన జరుగుతుంది. కానీ మనం దీన్ని ఏది ఇంటలెక్చువల్ గా కాకుండా సాధన సంపత్తి ద్వారా తెలుసుకోగలగాలి. అంటే మనకి యోగానంద గారు, స్వామి చిన్మయానంద్ ఇద్దరు ఒకే దగ్గర ఆ సాధన చేసిన టైంలో ఒకసారి సిచ్యువేషన్ చెప్పారు స్వామీజీ. ఒకసారి చిన్మయానంద తపోవన్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఏం చేశారంటే, గొప్ప మహాత్ముడు అని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది సార్ అంటే, ఆయన ఏమి చరిగి పెట్టేవారు కాదంటే, ఎవరో ఒక పొట్లం ఇస్తే తినే పదార్థం అది కూడా వారం రోజుల నుంచి కుళ్ళబెట్టేసి బయటికి పారేస్తారంట. ఆయన కనీసం 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు నిస్తాయని చూస్తే ఏ రోజు కూడా నవ్వలే. సరే, ఆయన పెట్టేటువంటి బాధలకి తట్టుకోలేక ఈయన ఏం చేసినట్టు కిందకు వచ్చాడు. ఆయన అంత బాధలు పెడుతున్నాడు తపోవన్ మహారాజ్ అంటున్నారు అంటే, అప్పుడు కింద స్వామీజీ చెప్పారంట, అంటే నీలో ఉన్న జిహ్వ చాపల్యం ఇంకా వస్తుందా లేదా అని పరీక్ష, అంత గొప్ప పరీక్షకు నువ్వు లోనైతేనే నీ యొక్క జిహ్వ చాపల్యం చచ్చిపోతుంది, లేకపోతే ఇంకో వృత్తులు కూడా అని అనేక రకాలుగా ఇబ్బంది పెడతాయి. ఆ వృత్తులు ఇబ్బంది పెట్టినంత వరకు కూడా మనకి ఆత్మజ్ఞానం అనేది అలవాడదు అని చెప్పితే ఆయన రెండోసారి వెళ్ళి తపోవన్ మహారాజ్ దగ్గర కఠోర సాధన చేసిన తర్వాత ఆయనకి ఆత్మతత్వం అంత ఏంటో బోధపడింది. కాబట్టి ఈ ఆత్మతత్వాన్ని అంటే ప్రతిరోజు మీరు 1-10 సార్లు అంటే మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మీ జ్ఞానం అనేటువంటి ఖడ్గం ద్వారా తునాతునకలు చేస్తున్నారు. అంటే మేము కూడా దీన్ని సరైనటువంటి వేలో తీవ్ర తపనతో ఎప్పుడైతే మేము ప్రయత్నించామో డెఫినెట్ గా అంటే మా కొంత సాధన జరుగుతుంది, ఇంకా తీవ్రమైన తపన చేసిన డెఫినెట్ గా అనేది అక్కడ ఏమి ఉండదు. మనకి ఏదో ఉంటుంది, ఏదో కథలు ఉంటాయి తప్ప ఇక్కడ అలా కూడా అక్కడ. అలాగే యోగ వాసిష్టం కూడా కథల ద్వారా ఆత్మజ్ఞానాన్ని కథల ద్వారా బోధిస్తున్నాం. గత 3 నెలల నుంచి చదువుతున్నాం మనం. అంటే అన్ని గ్రంథాలు ఏం చేస్తున్నాయంటే మనం అంతా ఆత్మస్వరూపుడు అని పదే రైటర్ చెప్పడమే కాకుండా, అంటే ఎన్ని కోణాల్లో చెప్పాలో మీరు అన్ని కోణాల్లోంచి సైంటిఫిక్ గా మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నారనమాట. ఇక రెండో వంతు ఏంటంటే, మేము ఇంకా కఠినమైనటువంటి సాధన చేసి దాన్ని తెలుసుకొని దాన్ని అనుభవించాలి. తెలుసుకోవడం కాదు, తెలుసుకోబడింది, అది అనుభవిస్తేనే తెలుస్తుంది, మేము అనుభూతి చెందుతాం.
అంటే ఇంతవరకు కొంతవరకు ఇట్టాం, అంటే కొంత అనుభవిస్తున్నాం. ఇంకా దాన్ని మేము ఇంకా సాధన చేస్తే ఇంకా ముందుకు ఇంకా వెళ్ళి బాగా దాన్ని తెలుసుకునేటువంటి అనుభవించేటువంటి స్థితి మాకు ఉంటుందని అనుకుంటున్నాం మేడం గారు. అంటే ఎంత ఓపికగా ఎంత ప్రేమతో, ఎందుకంటే ఈ రోజు ఏదో ఒక ఆశ్రమానికి వెళ్తే మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఇప్పుడు చూడండి అందరూ 12 సంవత్సరాలు ఒక గురువు దగ్గర శుశ్రూష చేస్తే కానీ ఆయన ఏం చెప్పేవాడు కాదు, ఒక మంత్రం ఇచ్చి ఇది చేసుకోను. ఏంటంటే మీకు అంటే మాకు ఎంత ఈ సత్సంగంలో ఉండడం ఎంత గొప్ప ఇదంటే, మీరు ఎంతో ప్రేమతో ఎంతో ఓపికతో ఎంతో జ్ఞానంతో ప్రతి పదాన్ని కూడా మేము ఏ కోణంలో అడిగితే ఆ కోణంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఇలాంటి జ్ఞానాన్ని మాకు అందించినటువంటి మీకు శతకోటి నమస్కారాలు మేడం గారు. నమస్తే మేడం గారు. ప్రభని మాట్లాడుతున్నాను. నమస్కారం, చెప్పండి మేడం గారు, జీవన్ముక్తుడు అవడం అంటే మనిషి అన్నింటినీ కూడా, అంటే ఈ పని నేను చేసి ఈ ఉన్నదంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్నది ప్రతిదీ కూడా అంతా కూడా పరమాత్మకే సంబంధించింది. నేను ఏం చేస్తున్నా కూడా దేనితోని కూడా అటాచ్మెంట్ అది కూడా పెట్టుకోకుండా ఉన్నదంతా కూడా పరబ్రహ్మతత్వం అని ఎప్పుడైతే తను చేసే పని గాని లేకపోతే ఏది చేస్తున్నా కూడా అదంతా కూడా దేనితోని కూడా సంబంధం లేకుండా భగవంతుడితో ఉండేదే జీవన్ముక్తుడు అండి. చేసేవాడు కూడా ఉండడు, ఈ చేసేవాడు మనసులోనే ఉన్నాడు. అందుకే చేసేవాడు ఉండడు, ఫలితం అనుభవించేవాడు ఉండడు. మీరు చెప్పినవన్నీ సత్యం. ఓకే మేడం, అదే ఒక్కసారి మొన్న చెప్పారు, బాగా అర్థమైంది. ఇంకొకసారి క్లియర్ గా మొత్తం అంతా కూడా ఇంకా ఉన్నదంతా ఆయనే. ఈ స్థితికి ఎప్పుడైతే మనిషి చేరుకుంటాడో అప్పుడు పూర్తిగా పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకుని అప్పుడు మనిషి జీవన్ముక్తుడు అయినట్టు లెక్క కదండి. ముక్తుడైనట్టు, బ్రతికుండగా ముక్తుడవతే జీవన్ముక్తుడు అంటారు. ఓకే మేడం, ఓకే. నమస్తే మేడం, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఈరోజు ఆత్మబోధలో చక్కగా ఆత్మ యొక్క స్థితిని, అజ్ఞానాన్ని ఎలాగా ఖండించుకోవాలి అనే విషయాల్ని చాలా విస్తారంగా ప్రస్తావించారమ్మా. అలాగా ఎక్కువ అంటే మేము అలాంటి వాళ్ళందరం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నది ఎక్కడంటే, మనస్సుని అధిగమించలేనటువంటి స్థితి, మళ్ళీ మనసు ద్వారానే సత్యాన్ని దర్శించాలనేటువంటి ఒక భావన. అంటే ఆ మనస్సుని దాటకపోవడం వల్ల, మనో విషయాలను అధిగమించలేకపోవడం వల్ల మాకు ఎక్కువగా కన్ఫ్యూజ్ వస్తుందేమో అనిపిస్తుంది నిరంతరం. అంటే వినేటప్పుడు ఇది బాగున్నట్టుగా ఉండడం, ఇది సత్యంలా అనిపించడం, మళ్ళీ అది ప్రాక్టికల్ గా వచ్చేసరికి మాలో ఉండే గత విషయాలు, గత జ్ఞాపకాలు, గత జ్ఞానాలు ఇవన్నీ కూడా మళ్ళీ సత్యాన్ని మనం దర్శించాలి, సత్య భావనతో జీవించాలి అనేసరికి ఆ తెలివి, ఆ జ్ఞాపకాలన్నీ కూడా మళ్ళీ మనిషిని ప్రాపంచికంగానే ఈడ్చుకుపోతున్నట్టు అనిపిస్తుంది. అంటే క్రమక్రమేపీ మనం ఆలోచనలను ఎక్కడైతే ఛేదిస్తామో, సత్యం పట్ల దృష్టిని కేంద్రీకరిస్తామో, ఈ ప్రపంచం సత్యం కాదని నిరంతరము విచారణ ద్వారా తెలుసుకోగలము. ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాలను అనుభవిస్తున్నా కూడా వీటి పట్ల సత్య శోధన దృష్టితో విరాగాన్ని ఎక్కడైతే కలిగి ఉండగలమో, ఇలాంటి అనేకమైనటువంటి దృష్టి కోణాలు
కేంద్రీకరించడం వలన మనలో మనోవృత్తులు కొద్ది కొద్దిగా నశించి, ఆ మనోవృత్తులు ఎప్పుడైతే నశిస్తున్నాయో మనస్సులో ఉండే అలజడి తగ్గి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో జీవించడానికి కావలసినటువంటి యోగ్యతలు సంప్రాప్తం కాబడతాయని అనిపిస్తుంది. అందుకోసం అన్నిటికంట ముఖ్యంగా తెలుసుకోవలసింది మాలాంటి వాళ్ళం ఏంటంటే, మనస్సుని నిరంతరం గమనిస్తూ మనస్సులో నిక్షిప్తమైనటువంటి ఆ పాత వాసనా సంబంధమైనటువంటి జ్ఞాపకాలను గమనిస్తూ వాటిని సాధ్యమైనంత వరకు లేకుండా చేసుకొని వర్తమాన జీవితాన్ని, వర్తమానంలో ఉండేటువంటి ఆ జీవనాన్ని మనం గమనించాలి, ఎరుకుతో గమనించాలి. ఈ క్షణం నేను ఎలా గడిపాను, ఈ క్షణం నేను ఏమి సత్యాన్ని సమన్వయం చేసుకోగలిగి జీవించగలిగాను అని ప్రతి నిమిషం మనం అవేర్నెస్ తో ఉండి వాస్తవమైనటువంటి జీవితం అనుభవిస్తున్నానా, లేకపోతే అవాస్తవమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలకు మాత్రమే పరిమితం అవుతున్నానా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవడం వలన మన ఆలోచన విధానాలన్నీ మారి మనస్సుని అధిగమించగలిగేటువంటి గొప్ప స్థితికి ఎదిగే అవకాశం వస్తుంది. అలాంటి అవకాశం పొందగలిగినప్పుడు మాత్రమే ఆ చైతన్యం అన్న, ఆత్మ అన్న ఏదన్నా కూడా మనకి స్పర్శకి అందే అవకాశం వస్తుంది. అంతేగాని మేము నిరంతరం మనస్సుతోనే ఆత్మని దర్శించాలని, ఇంద్రియాలతోనే ఆ భౌతికమైన విషయాలని అనుభూతి చెందాలని అనుకోవడం పసిపిల్లల కంట అమాయకత్వంగా మారిపోతుందేమో అనిపిస్తుంది. అందుకోసం ఇక్కడి నుంచి అయినా మనస్సులో విషయాలని కొద్ది కొద్దిగా చెరించి వివేక వైరాగ్యములను పెంచుకొని ఆధ్యాత్మిక తత్వాన్ని బయట కాదు మన లోపటి నుంచే మనం దీన్ని నాంది పలకాలి. మన లోపల చైతన్యం ఎక్కడైతే ఉద్దీపన చెందుతుందో విశ్వమంతా ఆ చైతన్య స్వరూపంగానే తెలియబడుతుంది అన్న సత్యం ప్రతిరోజు ఏదో రూపంలో మాకు తెలియజేస్తున్నందుకు మమ్మల్ని ప్రతి నిమిషం జాగరణ దిశ వైపు, జాగ్రత్త కలిగినటువంటి ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తున్నందుకు ఈ సత్సంగంలో పాల్గొనడం గొప్ప భాగ్యంగా చెబుతూ, ఇలాంటి గొప్ప సత్సంగాన్ని మీ ద్వారా వినడం మాకు మహా సంతోషాన్ని, లేకపోతే ఆనందాన్ని, సుకృతాన్ని కలిగిస్తూ మమ్మల్ని ఉద్దీపన మార్గం వైపు నడిపిస్తుంది. కాబట్టి సర్వదా మీకు నమస్కారాలమ్మ. శుభం. ఆత్మబోధలో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. ఓకే మేడం, నిన్న చాలా సార్లు మాట్లాడాలని చూసేదని విన్నాను. నేను ఈ లోపల చదవని అది వింటూ ఉంటాను అంతే. అందుకని మేడం మీరు మాట్లాడండి. ఇప్పుడు నిన్నకి మాట్లాడాలనుకున్నారని తెలిసింది నాకు. ఈసారి అని నాకు చెప్పండి మేడం. నిన్న చాలా సార్లు అటెంప్ట్ చేశారని ఎవరో చెప్పారు. పర్వాలేదు, అన్ని విన్నాను. చివరిలో ఒక మాట మాట్లాడాను. అందరూ విశేషాలు చెబుతూ ఉంటే వింటూ వాళ్ళ ఆధ్యాత్మిక తత్వం, వాళ్ళ అనుభవాలు అవి కూడా వింటాం మంచిది కదా మీతో పాటు అని విన్నాను. అవి బాగానే ఉన్నాయి. ఇవాళ కూడా ఆత్మతత్వం గురించే పూర్తిగా అదే విషయాలు పూర్తిగా మళ్ళీ 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 చెప్పటం వల్ల దాని గురించి తెలుసుకుంటాను. బాగా వివరంగా విచారించారు, బాగా చెప్పారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. బాగుంది. డీప్ గా ఆత్మ గురించే ప్రతి శ్లోకము దానిలో ఉన్న ఇంకా వివరాలు చెప్తూ 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 మనకి అణువణు శోధించి చెబుతున్నారు బాగా. ఇంకెవరైనా మాట్లాడతారా? బాగా అర్థమవుతుంది. మీరు బాగా వివరించి చెబుతున్నారు కదా, అందుకని బాగానే అర్థమవుతుంది. ఇంకా దాంట్లో డౌట్ అంటూ లేదు. ఇక మనం సాధించటం ఎలాగానే ఒకటే డౌట్. ఆ శోధన మనం చెయ్యాలి. ఇంక విన్నటమే కాకుండా దాన్ని ఆచరించాలి కదా. ఆచరించటంలోనేమో ఈ చిన్న చిన్న మెళకువలు అవి చెప్పారు కదా, మనం ఎలాగ దాన్ని అవి తెలుసుకుంటూ తర్వాత మెయిన్
ఈ ఇంద్రియ వీటికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం మైండ్ని ఎలాగ దూరం చేసుకోవాలి అనే పాయింట్ ని ఆలోచిస్తున్నాం అంతే. బాగుంది. బంధనాల నుండి విముక్తి అవటం అయితే కొంచెం ఈజీగానే ఉంటది, కానీ మిగతా పార్ట్ కొంచెం చూస్తున్నాను. బంధనాలు వీటిపై ఎక్కువ మోహాలు ఇవి లేవు. ఎలాగూ ముందు నుండి నాకు ఆ మోహం అది కొంచెం ఈ ఉన్నది ఏదో ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా ఉండటం, తర్వాత ఏ పని చేసినా పూర్తిగా దాని మీద మనసు పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేయటం. ప్రతి దానికి నిన్న మీరు చాలాసేపు ఆ విషయం చెప్పారు, నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తానని. ఆ విషయము నాకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే నేను అంతే ఏ పని చేసినా దాంట్లో పూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. అన్ని ఆనందంగానే ఉంటాయి. పిల్లలతోనూ ఆనందంగా ఉంటది, చెట్లతో చేపలతో ఆనందంగా ఉంటది. దాంట్లో పూర్తిగా అదే లోకంగా ఎంజాయ్ చేస్తూ పని చేస్తూ ఉంటుంది. ప్రతిదీ చిన్నపిల్లలతో హాయిగా ఉండటం ఎట్లా ఇష్టంగా ఉంటుందో చెట్లతో చేపలతో అంత ఇష్టంగా ఉంటది. అందులోనే మమేకం అయిపోయి చేస్తాం. అట్లా అది ఆ విధంగా మనకి మోహాలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి. అది నేను ఎక్కువగా ఇప్పుడు గార్డెన్ మీద ఎక్కువగా పెట్టుకున్నా మనసు. ఏదో ఒక ధర్మం, మన ధర్మం మనం చేస్తూ పోవాలి అనేది ఉంది. చూస్తున్నా తప్పకుండా మీరు చెప్పే విషయాలన్నీ ఆకలింపు చేసుకుని ముందుకెళ్దాం. హలో, నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. అదే మనస్సు ఎంతలాగా అంటే నేను అన్న పదంతో ముడిపడిపోయి ఉన్నదంటే విడదీసుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. ఎంతలాగా ప్రయత్నించినా ఏదో కోణంలోంచి నేను అన్నది వదలట్లేదు. ఎంతలాగా ఇది ఇవన్నీ వింటున్నా ఇంకా అది నేను అని పొడుచుకొని వస్తూనే ఉంది ఏదో కోణం నుంచి. ఎంతలాగా విన్నా ఏం చెయ్యాలో అర్థం అవట్లే. ఎన్నిసార్లు వస్తే అన్న దాంట్లో మళ్ళీ మన విచారణతో తీసేయడమే. అది ఎంతలాగా ప్రయత్నం చేస్తున్నా అన్ని కోణాల్లోంచి అదే ఉన్నది మొలుచుకొని వస్తున్నా. అది గ్రహించారు కదా, అది కూడా గొప్ప విషయం. అది గ్రహించడం కూడా అవసరమే. అంతకుముందు ఆగ్రహింపు కూడా లేదుగా. అది లేదు. ఇప్పుడు మీ ప్రవచనాల రూపంలో దాన్ని గ్రహించే స్థితి కొంచెం వచ్చింది. ఈ విధంగా మీ ఆశీర్వాదం వల్ల మాకు ఏదైనా ముందు ముందు కూడా హింసాత్మక పనులన్నీ జరుగుతుంటాయి. గ్రహింపు వల్ల హింసాత్మక పనులు జరగవు. అవును, అవునమ్మా. ఇప్పుడు కొంచెం అయితే మొలుచుకొని వస్తున్నది. దాన్ని ఎలాగా తగ్గించుకోవాలనే ప్రయత్నంలోనే ఇంకా ఈ జీవుడు ఉన్నది. అదే మరి అది నిరంతరంగా ఉంటుంది. అది చాలా పవర్ఫుల్ కనుక ఎన్ని జన్మల నుంచి వచ్చేసింది కదా, అంత గట్టిగా దాని మీద మనం దృష్టి పెట్టాలి. ఓకే, సంతోషం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇంకెవరైనా? రామగుడ్డి గారు మాట్లాడుతున్నట్టున్నారు ఇందాకలా. అవును మేడం. నమస్తే మేడం. నమస్కారం. అంటే ప్రతిరోజు ఈ ఆత్మబోధ గురించి ఒక అభ్యాసం లాగా ప్రతిరోజు వినడం వలన అంటే ఇంకా దాని మీదనే ఆలోచించడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఎక్కడ గ్యాప్ లేకోకుండా ప్రతిరోజు మనం దాని మీదనే మాట్లాడడం, దాని మీదనే సత్సంగం జరగడం వలన ఇంచుమించు అది ఒక భాగంలాగా అయిపోయింది జీవితంలో. దాని గురించి ప్రతిసారి ఆలోచించడం వలన కొన్ని మార్పులు అయితే మనకు ఇంతకు ముందున్న పరిస్థితికి ఇప్పటికీ కొన్ని మార్పులు అయితే గమనించగలుగుతున్నాము. అంటే ప్రతి పరిస్థితిని
ఆ కోణంలో చూడడం వలన ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనకు బాధ కలిగించినప్పుడు ఇంతకు ముందు కొంచెం ఫీలింగ్ అనేది అంటే ఆ బాధకు సంబంధించిన విషయం మరి ఆలోచన చేసుకుంటూ ఒక ఒక విధమైన నిరాసక్తి, దుఃఖము ఇట్లాంటివన్నీ కలిగేటివి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. వాళ్ళు ఏం చేసినా అదంతా ఒక భాగంగా, అంటే ఈ పరిస్థితి కూడా ఇది మామూలుగానే వస్తుంది అని చెప్పేసి దానికి ఫీల్ కాకపోవడము, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే పరిస్థితులని మనము ప్రతి పరిస్థితిని గమనించుకుంటూ దానికి పెద్దగా ఆసక్తి కానీ, లేకపోతే పెద్దగా నిరాసక్తి కానీ, లేకపోతే ఆవేశము, లేకపోతే కోపము, ఇలాంటివి ఏవి ఇంతకు ముందున్నంత తీవ్రత అనేది కనపడడం లేదు. ఎందుకంటే మనం ఈ ఆత్మబోధ ద్వారా చాలా విషయాల్ని వింటూ మననం చేసుకుంటూ ఇదంతా ఒక మాయలాగా, అంటే ఇదంతా ఒక నాటకంలాగా, అంటే అలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటున్నాం కదా అనే విషయం కోణంలో చూడడం వల్ల దానికి ప్రతిస్పందన అంత పెద్దగా, అంటే తీవ్రమైన ప్రతిస్పందన మనం ఇవ్వలేకపోతున్నాము. అంతా టేక్ ఇట్ ఈజీ, అంటే జస్ట్ ఎవరైనా ఆవేశంగా ఒక మాట అన్నా కూడా ఇదంతా మామూలే అనే పరిస్థితికి ఇట్లా వచ్చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే కొంచెం మనసును కలవరపెట్టే విషయాలని ఇది చేసినా కూడా మనం దాని మీద పెద్ద ప్రతిస్పందన అయితే కనిపించడం లేదు. అలాంటి మార్పులు రోజు రోజుకు, అంటే ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఈ ఆత్మబోధ యొక్క ప్రభావం వలన పరిస్థితులని ప్రతి ఒక్క దానికి లింక్ చేసుకొని గమనించడం వలన కొంతవరకు అయితే అంటే కొంతవరకు మనం ముందుకెళ్ళగలుగుతున్నాము. ముందుకు వెళ్తూ అంత ఇది లేని పరిస్థితిని అయితే గమనిస్తున్నాము అనేది అర్థమవుతుంది. ఇది ఏంటంటే ప్రతిరోజు మనం ఇది చేయడం వలన ఇది ఒక అభ్యాసంగా మారిపోయింది. ఈ అభ్యాసం ఇట్లాగే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తే ఇంకా తీవ్రమైన మార్పులు కలిగి ఆత్మ పథం వైపు ఇంకా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందని నేను గమనించడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, సంతోషం. కరెక్టే. ఇంతకుముందు ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ వల్ల మనకి అది ఎక్కువగా ఉన్నవి, ఇప్పుడు తగ్గిపోతాయి. నేను బాడీని కాదుగా, నేను మనస్సుని కాదుగా, ఇంకా మనస్సుతో ఉన్న ప్రపంచం కదా. ఇంకా ఎవరైనా చెప్తారా? సీతాకుమారి గారు, వసంత గారు ఏమైనా మాట్లాడతా? ఆంజనేయమూర్తి గారు. అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.